కనుమరుగవుతున్న దైవత్వం, కోరలు చాచిన దుష్టత్వం. దేవుని పిల్లలరా, ఈ సమాజానికి బైబిల్ ఎంత అవసరమో, ఈ సమాజానికి బైబిల్లో ఉన్న మాటలు ఎంత అవసరమో ఈరోజు మీరు వింటారు, నేర్చుకుంటారు. మనసు పెట్టి కనుక మీరు ఆలకిస్తే చాలామందికి ఈ మాటలు మీరు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ చెప్పడం రాకపోతే వచ్చే నెల ఈ సెమినార్ జరుగుతున్న టైంకి కొంతమందినైనా మీరు ఇక్కడికి పట్టుకుని వస్తారు. అలాంటివి మీరు ఇప్పుడు వినబోయే మాటలు. సౌండ్ అందరికీ బాగా వినపడుతుందండి? నా మాట వినపడుతుంది అందరికీ క్లియర్గా? సౌండ్ ఓకేనా? నాకే క్లియర్గా లేదు, ఇక్కడ పోయింది, బేసిక్ వస్తుంది. హలో, సౌండ్ బాగా వినపడాలి. ఎందుకంటే చాలా దూరంలో కూర్చున్నారు పిల్లలంతా. మీరు కరెక్ట్గా సౌండ్ పెడితే చివరి వరకు వెళుతుంది. దేవుని పిల్లలరా, కనుమరుగవుతున్న దైవత్వం, కోరలు చాచిన దుష్టత్వం. దేవుని పిల్లలరా, ఈరోజున్న సమాజం ఎలా ఉంది అని మీరు ఆలోచిస్తే, తెల్లవారు లేచి పేపర్ చూడాలంటే భయం, తెల్లవారు లేచి న్యూస్ ఛానల్ పెట్టాలంటే భయం. కారణం నేరాలు, పాపాలు, హత్యలు, వ్యభిచారాలు, మోసాలు, ప్రమాదాలు, చావులు. ఈరోజు సమాజం అంతా కూడా రక్తపుటి ఏరులు పారుతున్నాయి. పేపర్ నిండా రక్తపు మరకలే మనకి కనబడుతున్నాయి. ఎందుకు ఈ సమాజం ఇలా మారింది? ఎందుకు మనుషులు ఇంత దారుణంగా చంపుకుంటున్నారు, చచ్చిపోతున్నారు? ఏం జరుగుతుందని మేధావులు సైతం తలలు పట్టుకుంటున్నారు, అంత చిక్కటం లేదు. ఈ సమాజం హితం కోరుకునేవారు, లేదా ఈ సమాజం యొక్క బాగు కోరుకునేవారు, సమాజాన్ని కాస్త సన్మార్గంలో చూడాలి అని భావించే కొంతమంది మేధావి వర్గం, ఇదిగో ఈ సమాజాన్ని బాగు చేయాలి, ఎందుకు నేరాలు ఎందుకు ఆపలేకపోతున్నాం? ఒకప్పుడు నేరాలు అనేవి ఎలా జరిగాయంటే ఏదో పెద్దవాళ్ళు చేసేవారు. ఇప్పుడు నేరాలు ఎలా జరుగుతున్నాయంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి నేరాలు ప్రారంభమైపోయాయి. యవ్వన కాలంలోకి వచ్చేసరికి మరింత దుర్మార్గులుగా, మరింత భయంకరులుగా, నేరస్తులుగా మనుషులు మారిపోతున్నారు. అసలు సమాజానికి అంతు చిక్కటం లేదు. ఎందుకండి నేరాలు జరుగుతున్నాయి? ఒకప్పుడు లేనంత తీవ్ర స్థాయిలో నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుని పిల్లరా, ఈ సమాజం దేవుడిది, మర్చిపోకూడదు. ఇప్పుడు యెహోవా సమాజం అన్న మాట బైబిల్లో ప్రయోగించబడుతుంది. ఈ సమాజం దేవుడిది. ఈ సమాజంలో ఉన్న పిల్లలంతా కూడా దేవుని పిల్లలు. ఒకడు నరహంతకుడు అయ్యాడు అన్నా, ఒకడు వ్యభిచార అయ్యాడు అన్నా, ఒక దొంగ అయ్యాడు అన్నా, ఒకడు మోసగాడు అయ్యాడు అన్నా, మూలాలు ఎవరు చెప్పగలుగుతారు అన్నప్పుడు దేవుడు మాత్రమే చెప్పగలుగుతాడు. ఈ నేరాల మూలం చెప్తాడు దేవుడు. ఈరోజు ప్రపంచంలో గొప్పవాళ్ళుగా, మేధావులుగా కోరుకుంటున్న వాళ్ళు పైన మందు వేయడానికి ట్రై చేస్తున్నారు. కాదు, మూలంలో వేయాలి. రోగం పోవాలి అంటే గాయం తగిలినప్పుడు పైన మందు వేస్తూ ఉంటే లోపల కుళ్ళిపోయింది, శరీరం లోపల కుళ్ళిపోయింది, పైన చర్మానికి మందు వేసే ఏం ఉపయోగం? అలాగే ఈరోజు సమాజంలో ఉన్న ఈ భయంకరమైన నేరాల వెనుక ఒక భయంకరమైన కార్యక్రమం జరుగుతుంది. దాన్ని పట్టుకోకుండా, దానికి మందు వేయకుండా ఈ నేరాలను ఆపుతాను, ఈ పాపాలను ఆపుతాను అని ఎంతకాలం ప్రయత్నించినా ఇవి ఆగవు. ఏమంటే ఈరోజు సమాజం ఎలాగుంది అంటే, తల్లిదండ్రులు పిల్లల విషయంలో గుండెలు బాదుకుంటున్నారు. కారణం ఏంటంటే, ఎప్పుడు ఎవరు ఏ కుమారుడు నేరస్తుడిగా మారిపోతాడో తెలీదు. కాలేజీకి వెళ్తున్నానని వెళ్ళిన కూతురు క్షేమంగా తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు.
తిరిగి వస్తుందో, మరొకరిని తీసుకుని వెళ్ళిపోతుందో, లేదా ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చి అమ్మా నేను ఇతను పెళ్లి చేసుకున్నాడని పెళ్లిదండలతో వస్తుందో, లేదా వెళ్ళిన అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తుందా, లేదా ఎవరైనా అత్యాచారం చేసి ఏదో పొదల్లో పడేస్తారా? నిర్భయ కేసు అదే కదండి. ఢిల్లీ నడిబొడ్డున దిశ చట్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో 2019లో. ఆ కేసు మీకు తెలియదు కాదు. మా హైదరాబాద్కి దగ్గరలో నుండి జరిగింది అది. దిశ అనే సంఘటన మీకు తెలియదు కాదు. లారీ డ్రైవర్లు అత్యాచారం చేసి డీజిలో కిరోసిన్ పోసి తగలబెట్టి చంపేశారు. దాని కొరకు దాన్ని అరికట్టడానికి దిశ చట్టం చేశారు ఏపీ గవర్నమెంట్. 2013లో ఢిల్లీ నడిబొడ్డున ఒక అమ్మాయిని కారులో అత్యాచారం చేసి చంపితే నిర్భయ చట్టం అని ఒక చట్టం చేశారు. అంటే గవర్నమెంట్లు కూడా ఏం చేయలేని పరిస్థితి, గవర్నమెంట్లు కూడా ఈ నేరాలను ఆపలేని పరిస్థితి, గవర్నమెంట్లు కూడా ఈ మనసులను మార్చలేని పరిస్థితి. చట్టాలు చేసుకుంటూ పోతున్నారు. ఎవరి చట్టం కొద్ది కాలం భయపడుతుంది, ఆ చట్టంలో ఉన్న లొసుకులను ఉపయోగించుకుని మరొక మార్గం ఎత్తుక్కుని ఎలాగైనా తప్పించుకోవాలనుకుంటున్నాడు తప్ప మారాలి అని ఏ ఒక్కడూ ఆలోచించటం లేదండి. ఈ చట్టాలు మార్చలేకపోతున్నాయి, ఈ ప్రభుత్వాలు మార్చలేకపోతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలకి ఎన్ని మాటలు చెప్పినా పిల్లలు సరైన మార్గంలో ఉంటారా, సన్మార్గంలో ఉంటారా అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మారిపోయింది. పోనీ విద్య చెబుతున్న గురువు దగ్గర, మాస్టర్ దగ్గర, స్కూల్లో మాస్టర్ కానివ్వండి, ఏమండి వీళ్ళు వెళుతున్న ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, వీళ్ళ దగ్గరికి ఏమైనా యూనివర్సిటీల్లో కాలేజీల్లో విద్య నేర్చుకుంటున్న చోట వాళ్ళకి ఏమైనా లోబడతారంటే మీకు తెలియదు కదండి. ఏమండి ఈరోజు ఎదురిస్తున్నారండి. ఏమంటే తల్లిదండ్రుల మాట ఎలాగో పక్కన పెట్టారు. ఇటు స్కూల్కి వెళుతున్నప్పుడు మాస్టర్ మాట వినటం లేదు. అందరి మీద తిరగబట్టం, అందరి మీద గర్వం, తిరుగుబాటు స్వభావం. ఏంటి ఇవన్నీ? ఎందుకు మనుషులు ఎంత దారుణంగా మారుతున్నారు? ఏమైంది మానవ జాతికి? మేధావులు తలలు పట్టుకుంటున్నారు, అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఎందుకు మనుషులంతా ఇలా మారిపోతున్నారు? ఎందుకు ఈ నేరాలు, ఎందుకు ఈ పొగరు, ఎందుకు ఈ కక్షలు, ఎందుకు ఈ పగలు, ఎందుకు ఈ చావులు అంటే ఎవరి దగ్గర సరైన ఆన్సర్ లేదండి. ఏమో ఎవరి రాత ఎలాగుందో అంటున్నారు. దేవుడు ఎవరికి ఎలా రాశాడో రాతలు అంటున్నారు. వాళ్ళ నుదుటి రాత అలా రాయబడిందే అంటున్నారు. తప్పండి. దేవుడు అనే ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రాయుడు. ఒకడికి వ్యభిచారిగా, ఒక్కొక్కడు దొంగగా, ఒకడికి నేరస్తుడిగా, ఒకడికి మంచివాడిగా రాస్తే రాత దేవుడు. ఆయన దేవుడు అనరు, పక్షపాతి అంటారు. దేవుడు రాయలేదు, అది తెలియలేదు మానవ జాతికి. అది దేవుడు రాసింది కాదు. అది దేవుడు ఏం రాశాడో తెలుసండి బైబిల్లో. దేవుడు ఎలాంటి జన్మనిచ్చాడో తెలుసండి భూమి మీద మనుషులకు. ఒక మాట చూపిస్తాను బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మీరు బైబిల్లో చదవండి. ఎలాంటి పిల్లలు కావాలని కోరుకున్నాడు, ఎలాంటి జన్మిచ్చాడో ఎవడు బైబిల్లో రాయబడిన మాట ఇప్పుడు ఒక్కసారి మీకు సొసైటీలోకి తీసుకొస్తాను. ఇది నిజమో కాదో చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. ఎవడు జగత్తు పునాది వేయబడక మునుపు నాకు పిల్లలు కావాలని కోరుకున్న కన్నతండ్రి ఈ జగత్తును కట్టింది పిల్లల కోసం. ఎలాంటి పిల్లలు కావాలని కోరుకున్నాడట అక్కడ? ఎలాంటి పిల్లలు కావాలట? పరిశుద్ధులు, నిర్దోషులు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎలాంటి పిల్లలు? పరిశుద్ధులు, నిర్దోషులు. ఈ రోజున సమాజాన్ని ఒకసారి చూడండి, ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్లో ఉంటారు. పరిశుద్ధులు, నిర్దోషులు కావాలని దేవుడు కోరుకుంటే ఈరోజు సమాజం అంతా ఎలా ఉన్నారు చెప్పండి? పాపులు, దోషులు. అంతేనా? దోషం చేయని మనుషున్నాడా? నేరం చేయని మనుషున్నాడా? పాపం చేయని మనుషునుడా? ఈరోజు జాగ్రత్తగా ఆలకించాలి మీరు. పరిశుద్ధులు, నిర్దోషులైన పిల్లలు కావాలని కోరుకున్న తండ్రి ఈ లోకంలో పుట్టించేటప్పుడు ఏమైనా పాపులుగా పుట్టించాడంటే కాదు. మానవుని ఎలా పుట్టించాడని బైబిల్లో దేవుడు రాసిడు తెలుసండి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు.
ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. దేవుడు ఎలాంటి పిల్లలు కావాలనుకున్నాడో అలాంటి పిల్లలుగానే జన్మనిచ్చాడు. పరిశుద్ధులుగానే పుట్టించాడు, పవిత్రులుగానే పుట్టించాడు, యథార్థవంతులుగానే పుట్టించాడు, లోపము లేనివారుగానే పుట్టించాడు, పాపము లేనివారుగానే పుట్టించాడు, దోషాలు లేనివారుగా పుట్టించాడు. మానవ జన్మిచ్చేటప్పుడు అండి పరిశుద్ధమైన జన్మిచ్చాడండి. మీరు అవునో కాదు చెప్పండి. పరిశుద్ధమైన జన్మో కాదో ఒక్కసారి మీరు ఆలోచించాలి అంటే, అది పరిశుద్ధమైన జన్మో కాదో మీకు తెలియాలి అంటే పసిబిడ్డల దగ్గరికి వెళ్ళాలి. పసిబిడ్డ ఎలా ఉన్నాడు చెప్పండి? పసిబిడ్డ ఎలా ఉన్నాడు? దోషం ఉందా? పసిబిడ్డలో పగ ఉందా? పసిబిడ్డలో కక్ష ఉందా? పిల్లల్లో ఏముంది చెప్పండి? పవిత్రత, పిల్లల్లో ప్రేమ, పిల్లలలో ఆప్యాయత. మీకు తెలియదు కదండి పిల్లలు ఎలా ఉంటారో చెప్తాను. పిల్లలు ఎలా ఉంటారో చెప్తాను. తల్లిదండ్రులు ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది అనుకోండి, లేదు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఇరుగు పొరుగు వారికి ఈ ఇంటి వరకు గొడవ అయిందనుకోండి, ఏదో ఇంటి పక్కన ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. పెద్దవాళ్ళు ఇద్దరు గొడవ ఆడుకుంటున్నా పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? ఇద్దరు బయటికి పోయి కలిసి ఆడుకుంటారు. వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లోకి నువ్వు వెళ్ళిపోరా, టాటా బాయ్ బాయ్ మా ఫ్రెండ్ అంటాడు. తల్లిదండ్రులు ఇద్దరు కొట్టుకుంటున్నా, తల్లిదండ్రులు ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నా, ఏమండి ఈ ఇంటి వాళ్ళు కలుసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా పిల్లల్లో ఆ భావం ఉంటుందా? పిల్లల్లో స్వభావం ఉంటుందా? ఒరేయ్ మీ నాన్న మా నాన్న తిట్టాడు, నీకు నాకు కచ్చి అంటాడా? అంటండి. అవేమి వాళ్ళకి తెలియదండి. ఆ మోసాలు కానీ, ఆ క్రూరత్వం కానీ, మీరు వేరు నేను వేరు అన్న భావం కానీ, పిల్లలు చూడండి ఎలా కలిసి ఆడుకుంటారండి. పిల్లలున్న చోట ఎలా ఉంటుంది చెప్పండి? ఒక 10 మంది పిల్లలు కలిసారనుకోండి, ఎలాగుంటుంది అక్కడ? సందడి, ఆనందం, కేరింతలు. ఒక 10 మంది స్త్రీలను చోట పెట్టండి, 2 రోజులు వదిలేశారంటే ఒకరికొప్పొకరు అట్టుకుంటారు. అవునా? పడదు, పొసగదు, ఒకరంటే ఒకరికి నచ్చదు, ఒకరి మాట ఒకరికి నచ్చదు, ఒకరి ప్రవర్తన ఒకరికి నచ్చదు, ఒకరి భావాలు ఇంకొకరు తీసుకోరు, ఒకరినొకరు సహించుకోలేరు, ఒకరినొకరు భరించుకోలేరు. కానీ పిల్లలు మాత్రం అండి కేరింతలు, వాళ్ళకి ఆనందం. ఎక్కడిది స్వభావం అంటే వాళ్ళలో బై బర్త్ భూమి మీద దేవుడు మనుషులను పుట్టించాలనుకున్నప్పుడు అండి, జాగ్రత్తగా వినండి, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాం అంటే బై బర్త్ మనుషులోనికి ఏ స్వభావాలు వచ్చాయి అంటే దైవ స్వభావం. జాగ్రత్తగా వినండి, దైవ స్వభావం, దైవత్వంతో పుట్టాడు. జాగ్రత్తగా వినండి, దైవత్వంతో పుట్టాడు. పరిశుద్ధులు నిర్దోషులుగా కావాలని కోరుకున్న కన్న తండ్రి ఈ భూమి మీదకి మనుషులను పంపించేటప్పుడు అలా దైవాలుగానే పుట్టించాడు, దైవత్వంతోనే పుట్టించాడు. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, జాగ్రత్తగా వినండి. మనిషిలో స్వతహాగా దేవుడు పెట్టింది ఏ తత్వాన్ని ఇప్పటి వరకు మనం విన్నాం? ఏ తత్వం పెట్టాడు? దైవత్వం, ప్రేమ, జాలి, దయ, ఆప్యాయత, అనురాగం, అందరము ఒకటే అన్న భావన. ఈ తత్వంతో మనిషి పుట్టాడు భూమి మీదకి. వెరీ గుడ్. ఈ నవీన సమాజం ఏదైతే ఉంటుందో, ప్రస్తుతం మనం ఉంటున్న ఈ సమాజం ఏదైతే ఉంటుందో, వీళ్ళు పేపర్లో ఒకరినొకరు చంపుకున్నారనుకోండి, ఏమని రాస్తారు చెప్పండి? పేపర్లో ఏమని రాస్తారు? న్యూస్ ఏమని రాస్తారు? ఇతను మరొక అతను చంపేశాడు అనుకోండి, రోడ్డు మీద నరికి చంపేశాడు అనుకోండి, పేపర్లో న్యూస్ హెడ్లైన్స్లో ఏమని పెడతారు చెప్పండి? మానవత్వం మంటగలిసిన వేళ అని రాస్తాడు. ఏం పోయిందట? మానవత్వం మంటగలిసింది. మనిషి మనిషిని చంపుకుంటున్నాడు, మనిషి మనిషిని గుద్దించేస్తున్నాడు, మనిషి మీద అబద్ధాలు పలుకుతున్నాడు, మనిషిని పాడు చేసుకుంటున్నాడు, మానవత్వం లేకుండా పోయిందండి సమాజంలో అంటున్నారు. దేవుని పిల్లలారా, ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ మానవత్వం అన్న పదాన్ని ఈ సమాజం సృష్టించింది. జాగ్రత్తగా వినండి, మానవత్వం అన్న పదాన్ని సమాజం సృష్టించింది. బైబిల్లో మీరు ఎక్కడైనా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివితే ఎక్కడైనా మానవత్వం అన్న పదం కనబడిందా? ఎందుకు కనబడదు చెప్పండి? ఎందుకు కనబడదు? అసలు మానవుడికి స్వతహాగా తత్వమే లేదు. మానవుడిని చేసిన దేవుడు మానవుడిలో దైవత్వం నింపి పంపించాడు ఈ లోకానికి. జాగ్రత్తగా వినాలి, మానవత్వం కాదు నింపి పెట్టింది, ఏ తత్వం? దైవత్వం నింపి పంపించాడు. జాగ్రత్తగా వినండి, దైవత్వంతో పుట్టాడు. ఈ దైవత్వంతో పసిబిడ్డగా పుట్టిన వీడిలో కాస్త పెద్ద అయ్యేసరికి పోగొట్టుకున్నది పోయింది ఏంటి చెప్పండి? ఇప్పుడు
దైవత్వం పోయింది. నువ్వేం వెతుకుతున్నావు? మానవత్వం మానవత్వం అంటే ఎక్కడ కనబడుతుంది నీకు? మానవత్వాన్ని డెవలప్ చేయండి, మానవ మూర్తులుగా మారండి, మానవత్వాన్ని పెంపొందించుకోండి. ఎక్కడి నుంచి వస్తుంది నాయన? లేని తత్వం. మీకు ఇది అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు మనిషి తనలాగే మరొక రూపాన్ని కట్టాడు. రోబోస్ తెలుసు కదండి, రోబోని తయారు చేశాడు. రోబోని తయారు చేసిన తర్వాత మనిషి వంట చేయడానికి ఒక రోబోని తయారు చేశాడు. దాని పని వంట చేస్తుంది. దాని లోపల ఒక చిప్ పెట్టాడు. దాని లోపల ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాడు. ఏమని అంటే, నువ్వు వంట కార్యక్రమం చేయాలని వంటకు సంబంధించిన సాఫ్ట్వేర్ పెట్టాడు. కనుక రోబో ఏం మాత్రం చేస్తుంది? వంట మాత్రమే చేస్తుంది. మరో పని చెప్తే చేస్తుందా? చేయదు. జాగ్రత్తగా వినాలి. మరొక రోబోని తయారు చేశాడు. ఆ రోబోకి నువ్వు బార్డర్లో ఉండి యుద్ధం చేయాలి, శత్రు సైన్యం ఎవరైనా వస్తే కాల్ చేయండి, ఇలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాడు. అది యుద్ధం మాత్రమే చేస్తుంది. చూసారా? అంటే మనిషి కట్టిన రోబోలో ఏదైతే పెడుతున్నాడో అదే ఆ రోబోలో కనబడుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు మనిషిలో, భూమి మీదకి మనుషులను దేవుడు పుట్టించినప్పుడు పెట్టి పంపించింది మానవత్వం కాదు, దైవత్వం పెట్టి పంపించాడు ఈ లోకానికి. నువ్వు పోగొట్టుకున్నది ఏంటంటే దైవత్వాన్ని పోగొట్టుకున్నావు. దైవత్వం పోయింది. దైవత్వం పోయింది. దైవత్వం. మరి ఏమొచ్చింది? మానవత్వం పోయింది అనుకుంటున్నారు వీళ్ళు. మానవత్వం మంట కలిసింది అంటున్నారు వీళ్ళు. కాదు. ఇందా చెప్పాను కదండి, బైబిల్ ఈ సమాజానికి చాలా అవసరం అని నేను ఎందుకు చెప్పానంటే, మనిషిలో జరుగుతున్న వాటన్నిటిని కూడా మూలాలలోకి వెళ్ళి చెప్తుంది బైబిల్. నాయనా, నేను భూమి మీద ఉన్న మనుషులను పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, యథార్థవంతులుగా పుట్టించుకుంటే వాడు ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఆ యథార్థతను, ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను వాడు పోగొట్టుకున్నాడు. దైవత్వం పోయింది. దైవత్వం పోయి దుష్టత్వం వచ్చింది. నువ్వేం వెతుకుతున్నావు? మనిషిలో లేని మానవత్వాన్ని వెతుకుతున్నావు. ఎక్కడ దొరుకుతుంది నీకు? అర్థమైంది ఇప్పుడు మీకు? దైవత్వం పోయింది. ఏ తత్వం వచ్చింది? దుష్టత్వం వచ్చింది. ఇప్పుడు పోగొట్టవలసింది ఏంటి చెప్పండి? మనిషి బాగుపడాలి అన్నా, మనిషి నేరాలు మానేయాలి అన్నా పోగొట్టవలసింది ఏంటి? దుష్టత్వాన్ని పోగొట్టాలి, దైవత్వాన్ని నింపాలి. ఇదండి మనిషిని బాగు చేసే చిన్న కీ సూత్రం. ఇది బైబిల్ చెప్పింది. ఇది అసలు ఇప్పటి వరకు మానవ సమాజానికి తెలియలేదు, పండితులకు తెలియలేదు, ఈ సమాజ హితం కోరుకునే వాళ్ళందరికీ ఎవ్వరికి కూడా కీ తెలియలేదండి. మనిషి పాడైపోయాడు. ఎందుకురా పాడైపోయాడు అంటే కారణం, మూలం ఎవరికి తెలియదండి. ఇప్పుడు చూపిస్తాను బైబిల్లో. బైబిల్లో దేవుడు ఎంత బాగా చెప్పుకెళ్ళాడు చూడండి. ఈ నేరాలు, ఈ పాపాలు, ఈ ఘోరాలు. ఈరోజు పసిపిల్లలండి, ఒక 7వ తరగతి, 6వ తరగతి, లేదా 5వ తరగతి, 4వ తరగతి, 3వ తరగతి, ఇక్కడ నుంచేనండి భయంకరమైన పాపాలు ప్రారంభమైపోతున్నాయండి. గంజాయి తాగటం, సిగరెట్లు తాగటం, మద్యానికి బానిసలైపోవటం చిన్న వయసు నుంచే. మీకు తెలియదు కాదు, వాట్సాప్లో ఒకనాడు ఒక వీడియో తిరిగింది. ఒక 4వ తరగతి, 3వ తరగతి చదువుకున్న పిల్లలంతా గుంపుగా కూర్చున్నారు. ఒక గడ్డిమేటి పక్కనే మందు తాగుతున్నారు గ్లాసులు వేసుకుని. చూసారు మీరు? అంటే అక్కడ నుంచే పాడైపోవడం ప్రారంభించాడేంటి? ఆ వయసు నుంచే పాపాలేంటి? ఆ వయసు నుంచే నేరాలేంటి? బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడండి, ఎంత బాగుంటుందో. మీరు ఒకసారి సామెతల గ్రంథం మనం చూద్దాం. కీర్తన గ్రంథం చూద్దాం. ముందు 55వ కీర్తన 9వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 9వ వచనం ఒకసారి చూద్దాం. ఎంత బాగా చెప్తున్నాడో. ప్రస్తుత సమాజ పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు చూడండి దేవుడు. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నారు. పట్టణములో బలాత్కారము, కలహములు జరుగుట నేను చూచుచున్నాను. పట్టణంలో ఏం జరుగుతుందట? బలాత్కారములు, అత్యాచారాలు, దోపిడీ, నలుగురు కలిసి ఒంటరికి ఒకడు కనబడితే కొట్టేయటమే, వాడు పర్స్ లాక్కెళ్ళిపోవటమే, వాడి ఫోన్ లాక్కెళ్ళిపోవటమే. బలాత్కారం, కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. 10వ వచనం. రాత్రింపగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. ఎక్కడ ఉన్నారట?
రాత్రింపగళ్ళు ఇదే పనట. ఎక్కడ కూర్చుంటున్నారట? పట్టణపు ప్రాకారాలు, పట్టణపు గోడలు, పట్టణపు ఎంట్రన్స్లో కూర్చుంటారు. రాత్రింపగళ్ళు తిరుగుతున్నారట. ఎవడు దొరుకుతాడో దోచేసుకుందాం, ఎవడు దొరుకుతాడా చంపేస్తాను, ఎవడు దొరుకుతాడా దోచేసుకుంటాను, ఎవడు దొరుకుతాడా లాగేస్తాను. చూసారండి ఎలాగుంది పరిస్థితి. పట్టణములు ప్రాకారం మీద కూర్చుంటారు. తర్వాత చూడండి, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి, దాని మధ్యన నాశనపు క్రియలు జరుగుతున్నాయి, వంచన కపటము దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. చూసారండి ఎలా ఉన్నాయో పట్టణాల పరిస్థితి. కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాడండి. రాత్రింపగళ్ళు భయంకరమైన కార్యక్రమాలట, రాత్రింపగళ్ళు దోపిడీలట, బలాత్కారాలట. ఏంటి దేవా వీటన్నిటికీ కారణం అంటే దేవుడే చెప్తాడండి. సమాజం ఎలాగుందో చెప్పేది దేవుడే, సమాజం ఎందుకు పాడైందో చెప్పేది దేవుడే, సమాజం ఎలా బాగుపడుతుందో చెప్పేది దేవుడే. మనిషి నేరాల నుండి పాపాల నుండి దైవత్వంలోనికి రావాలి అంటే, మరల మంచి మనిషి కావాలి అంటే, మరల పరిశుద్ధమైన జీవితం తనకు కావాలి అంటే, తనకు రావాలి అంటే ఏం చెయ్యాలో ఏమంటే మార్గం చూపించేది కూడా దేవుడే. చెబుతాను ఈరోజు నేను, మనిషి ఇలా మారిపోయాడా? పట్టణాల్లో బలాత్కారాల. ఏమంటే ఈరోజు అర్ధరాత్రి తిరగాలంటేనండి ఒకప్పుడు స్త్రీలు భయపడేవారు, ఇప్పుడు పురుషులు కూడా భయపడుతున్నారు ఒంటరికి వెళ్ళడానికి. ఒకప్పుడు వీధిలో కుక్కలు ఉంటాయని భయపడేవారు, ఇప్పుడు కుక్కలను చూసి భయపడటం లేదు. నలుగురు ఒక చోట ఉన్నారంటే వాళ్ళు ఎల్లనిస్తారా కొట్టి పరసలాగేసుకుంటారా అని మనుషులను చూసి భయపడవలసిన పరిస్థితి. ఏమంటే మీరు అప్పుడప్పుడు చూడండి, కుక్కను పెంచుకునే ఇంట్లో గేటుకు బోర్డు పెడతారు, ఎవరి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. ఏమంటే బైబిల్లో యేసుప్రభు ఒక బోర్డు పెట్టాడు. ఏం బోర్డు పెట్టాడు తెలుసా? మీరు మనుషులను గురించి జాగ్రత్త పడండి అన్నాడు. విచిత్రం చూడండి, మనిషి ఏమో కుక్క గురించి జాగ్రత్త పడండి అంటే యేసుప్రభు అంటున్నాడు మనుషులను గురించి జాగ్రత్త పడినాను. అదన్నా చిన్న మొక్క కోరికేసి వదిలేస్తుందో మరి, ఇంజక్షన్ వేసుకుంటే తగ్గుతుంది. ఈడు వదిలేవాడు కాదు, ఈడు నిన్ను అంతం చేస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు, నిన్ను చంపేస్తాడు. వీడి విషయంలో జాగ్రత్త. దేవుని పిల్లలారా, ఏంటి మూర్ఖత్వం, ఏంటి భయంకరమైన నేరాలు. ఇంకా చెప్పనండి, సమాజం ఎంత నీచ స్థితికి జారిపోయిందో, సమాజంలో ఉన్న మనిషి యొక్క ఆలోచనలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్క మాట మీరు చూడండి. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం అంటే, అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడత్రోయనిది నిద్ర రావటం లేదట. ఇదేంటండి ఇది? వయసు అయిపోయిన వాళ్ళకి నిద్ర రాదు, కానీ వీళ్ళు ఎలా మారిపోయారట? వీళ్ళు ఎంత దారుణంగా మారిపోయారట? కీడు చేయనిది వారు నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రావటం లేదు. ఎవడో ఒకరిని మోసం చేసేనే నిద్రపోవాలి రాత్రి. ఎవడో ఒకరిని తిట్టో, ఎవడో ఒకరిని కొట్టో, ఎవడో ఒకరిని బాధ పెట్టో, ఎవడో ఒకరిది దోచుకునో, ఎవడో ఒకరిది లాక్కునో, ఎవడో ఒకరిది దాచుకునో, ఏదో ఒకటి చెయ్యిందే నేను మంచం మీదకి ఎక్కను, కీడు చెయ్యనిది నిద్రింపరు. ఇదేంటండి ఇది? ఇది ఎలా మారిపోయారండి? గ్రామాల్లో మీకు తెలియదు కదండి, గ్రామాల్లో ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఒక మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇల్లు కట్టుకునేటప్పుడు అండి బయట ఒక బొమ్మ పెడతారండి. ఏం బొమ్మ? దిష్టి బొమ్మ. ఎందుకు పెట్టారు చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి ముందు దిష్టి బొమ్మ ఎందుకు పెట్టారు? పంట బాగా పండింది అనుకోండి, చేను దగ్గర కూడా పెడతారు ఎలాగో దిష్టి బొమ్మ. ఎందుకు పెట్టారు? ఎవడు ఎలాంటి పన్నాగం పన్నుతాడో, ఎవడు ఎలాంటి కుట్ర చేస్తాడో, ఎవడు ఎలాగైనా దీన్ని ఆపేయాలని మా ఇంటి మీద ఏమైనా కన్నేసి నా ఇంటిని ఆపేస్తాడేమో, అంతేనా? ఇప్పుడు ఎవడ దిష్టి తగులుతుందని అక్కడ బొమ్మ పెట్టాడు చెప్పండి. మనిషి దృష్టికి అంత భయపడిపోతున్నాడు మనిషి. విషపు చూపా? అలా వెళ్తాడండి. ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఏం బ్రదర్ ఇతను ఇల్లు కడుతున్నాడు, పర్మిషన్ తీసుకున్నాడు అంటాడు. వీడికి ఏం పని అండి పర్మిషన్తో? జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకున్నాడా? అన్ని ఫ్లోర్లు వేస్తాడంటే పర్మిషన్ ఇచ్చారా? నీకేం పని? ఆడు ఇల్లు కట్టుకుంటే నీకేం పని? ఒకడు కారు కొట్టుకుంటే, ఒకడు కారు కొనుక్కున్నాడు అనుకోండి, ఎంత కొన్నాడు, ఎన్ని లక్షలు ఎలాగొచ్చినాయి అంటావు? ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నాడా? చూసారండి, ఇల్లు కట్టుకున్నా కారు కొనుక్కున్నా కాస్తాడు బాగున్నాడంటే వీడు మనసు బాగోదండి. ఏదో ఒకటి అనాలి వాడిని, ఏదో ఒకటి పడద్రోయాల, ఏదో ఒకటి చెడుగా వాడిని చిత్రీకరించాల సమాజంలో. కీడు చెయ్యనిది వాళ్ళకి ఏం రావట్లేదట? నిద్ర. కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వాడిని పడత్రోయనిది అసలు నిద్ర రావట్లేదు. ఇదేంటండి ఇది? నిద్ర ఎలా పోగొట్టుకున్నారేంటండి మనుషులు? నిద్ర ఎలా పోగొట్టుకున్నారేంటి?
మీరు చాలా మంది మంచం మీద పడుకుంటారు కానీ నిద్ర రాదండి. ఎందుకంటే బుర్ర నిండా ఆలోచనలు. వాడు అదైపోతున్నాడు, వీడు ఇదైపోతున్నాడు, వాళ్ళు అలాగైపోతున్నారు, వీళ్ళు ఎలాగైపోతున్నారు. ఈ ఆలోచనతో వీడికి రోగం వచ్చి నిద్రపడదు. ప్రశాంతానికి ఉన్న దాంట్లో తిని త్రాగి సంతోషించి ఎదుటివారి క్షేమం కోరుకుని మేలు కోరుకుని ఎక్కడండి అసలు స్వభావాలు ఏమిటి చెప్పండి. ఒకప్పుడు గ్రామంలోనండి ఎవరైనా చచ్చిపోతే గ్రామం మొత్తం బాధపడుతూనండి ఆ శవం వెళ్ళే వరకు నన్ను ఇంట్లో పొయ్యి పెట్టేవారు కాదు. ఈరోజు ఈడు చచ్చిపోయాడు అనుకుంటే ఆడు జబర్దస్త్ చూస్తూ ఉంటాడు ఇంట్లో కూర్చొని. చచ్చిపోయింది, అసలు దైవత్వం లేదు, ప్రేమ లేదు, అనురాగాలు లేవు, అయ్యో అన్న జాలి దయ అసలు కర్కశమైన సమాజంలో ఆకాశమహాకాశములు పట్టని దేవుని విశ్రాంతి స్థలం, మహోన్నతునికి సర్వజనానికి ఆహ్వానం స్వర్గం. పరలోకంలో నీ స్థలమెంతో నువ్వు తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆదాముకు భూమి ఇచ్చాడుగా, ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలేగా. మరణిస్తే ఊరవతల 6 అడుగులేగా, కాల్చేస్తే ఏ స్థలము లేకుందిగా. అయ్యో వదిలేసే స్థలముకు ఈ గొడవెందుకు. పరలోకంలో నీ స్థలమెంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. సరిహద్దులే నువ్వుండే లోకమే, హద్దే లేదు నువ్వు వెళ్ళే లోకమే. కొలతలు ఉన్నాయి నువ్వుండే లోకమే, కొలతే లేదు నువ్వు వెళ్ళే లోకమే. కోటలు వదిలేసారుగా, రాజులు శిలలయ్యారుగా. ఎవరికి మిగిలింది ఈ ఎకరాల స్థలము. మరణిస్తే వద్దా పరలోకంలో స్థలము. పరలోక
లోకంలోని స్థలమెంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆకాశమే దేవుడు కూర్చుండే సింహాసనమైతే భూలోకమే దేవుని పాదం పట్టే స్థలము. దేవుని ఆత్మే ఈ లోకం. దేవుని పిల్లలారా, ముందు చెప్పిందంత గుర్తుంది కదా, మళ్ళీ చెప్పుకుంటారా? వద్దు కదా. దేవుని పిల్లలారా, దేవుడు స్వతహాగా పెట్టింది దైవత్వం అండి. కానీ ఈ తత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు స్వతహాగా పెట్టిన తత్వాన్ని పోగొట్టుకుని దుష్టత్వాన్ని నింపుకున్నాడు. దాని గురించి దేవుడు చాలా బాధపడుతున్నాడు. మనం చదువుకున్న వచనం అదే, నా పిల్లలు మేలు చేసేవారుగా ఉండాలి, నా పిల్లలు బాగు చేసేవారుగా ఉండాలి, నా పిల్లలు నిలువ పెట్టేవారుగా ఉండాలి, కానీ కీడు చేయింది నిద్రింపని ఎంత దుర్మార్గతలోనికి నా పిల్లలు ఎందుకు వెళ్ళారని దేవుడు బాధపడ్డాడు. దానికి మార్గాన్ని కూడా బైబిల్లోనే దేవుడు రాయించి పెట్టాడు. ఒక సందర్భాన్ని బైబిల్లో మనం చాలాసార్లు చదివాం. ఒకసారి ఈ సందర్భంలో మనం ఆలోచిద్దామండి. యోహాను గారు పత్రిక రాస్తున్నారు. మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒకసారి అందరం చూద్దాం. ఒక మంచి మాట దేవుడు అక్కడ రాశాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి ఒకసారి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకునుడు గనుక దుష్టుడు అని ముట్టడు. 19వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. చూసారా, సెపరేట్ చేశాడు చూడండి. ఇక్కడ మనము దైవ సంబంధులము, దైవ సంబంధి పాపం చేయడట. అదేనా 18వ వచనం ప్రారంభంలో, మనము దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడు. సెపరేట్ చేస్తున్నాడు చూడండి. ఎందుకు పాపాలు జరుగుతున్నాయి, ఎందుకు నేరాలు జరుగుతున్నాయి, ఎందుకు భయంకరమైన ఈ అత్యాచారాలు, ఎందుకు అలా చంపేస్తున్నాడు? ఇంట్లో చెల్లి ఉన్నది కదా, నీ చెల్లి ఉంది కదా, ఎదురుగా ఉన్న మరో సహోదరులు చెల్లిని ఎందుకు చూడలేకపోతున్నావు? ఎందుకు చంపేశావు? ఏమండి, ఈ మధ్యకాలంలో మీకు తెలియదు కదండి, మద్యం కోసం అండి, కేవలం బ్రాందీ కోసం రాత్రిపూట ఆ వైన్ షాప్ ముందు కూర్చున్న సెక్యూరిటీ గార్డ్ని నెత్తి మీద రాడు కొట్టి చంపేసి, అతను చంపేసిన తర్వాత షాప్ తెరిచి మద్యం తాగారు యవనస్తులు. మీకు తెలియదు కదా, వార్త చూశారు. ఇక్కడ గుంటూరు అండి, అది మీ గుంటూరే. ఏమండి, ఇప్పుడు ఇక్కడ ఎంత విచక్షణ కోల్పోయారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక నాన్న ఉంటాడండి, అదే వయసు ఉన్న నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటాడు కదా, వాళ్ళ నాన్న చంపుకుంటారండి అలాగా. ఇంకో విషయం తెలుసండి, ఎంత దారుణంగా మారిపోయాడు మనిషి అంటే, మృగం కంటే దారుణంగా మారిపోయాడండి. ఇప్పుడు అక్కడ పాపం ఆ సెక్యూరిటీ గార్డు కూర్చొని ఉన్నాడంటే, ఆ ఉద్యోగం చేసుకుంటున్నాడంటే, ఒక 5,000కో 10,000కో ఉద్యోగం చేసుకుంటున్నాడు అంటే, అతడి పైన ఆధారపడిన మరొక కుటుంబం ఉంటుందా? ఇతను యజమానుని చంపేస్తే ఆ కుటుంబం ఏమైపోతుంది చెప్పండి? వాళ్ళు రోడ్డును పడిపోరండి. వాళ్ళ ఆకలితో చిన్న చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి, అతను వాళ్ళ ఆహారం పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవరు పెంచుతారు వాళ్ళని? ఎవరు పోషిస్తారు వాళ్ళని? కేవలం మద్యం కోసం నువ్వు ఇక్కడ ఒక వ్యక్తిని చంపారనుకుంటున్నావు కాదు, ఒక కుటుంబాన్ని నువ్వు రోడ్డు మీద పడేసావు. భార్య ఎంత ఘోషిస్తుంది, బిడ్డలు ఎంత ఘోషిస్తారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ తిండి ఏంటి? ఎవడు నిజంగా వాళ్ళ అనాథలైపోయి వాళ్ళకి దిక్కుమొక్కు లేక, చూసేవాడు లేక, ఎవడు ఈరోజు కుటుంబాల పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదు కాదు. ఎవరి కుటుంబాన్ని వాళ్ళని పోషించుకోవటమే భారమైన రోజులు ఇవి. ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకోవడానికే కాస్త భారంగా ఉన్న రోజులు ఇవి. మరి ఆ రోడ్డు మీద పడిపోయిన పిల్లల్ని ఎవరండి పెంచుతారు? ఎవరండి వాళ్ళకి ఆహారం పెడతారు? మీరు చెప్పండి.
కుటుంబాన్ని రోడ్డు మీద వేయలేదంటే కేవలం మద్యం కోసం, మందు కోసం. ఇంత క్రూరత్వమా? ఇంత 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 భయంకరంగా మారారు ఆ మనుషులు అంటే దీనికి కారణం ఒకటేనండి. కింద చెప్పాడు 19వ వచనంలో, మనము పాపము చేయకుండా దేవుడిలో ఉన్నాం గనక, మనల్ని మనం భద్రం చేసుకుంటున్నాం గనక దుష్టుడు మనల్ని ముట్టడం లేదు. కానీ లోకమంతా కూడా దేంట్లో ఉందంట? లోకమంతయు దుష్టుని యందున్నది. అంటే దైవత్వం పోయింది, దుష్టత్వం వచ్చింది, దుష్టుడే వీళ్ళతో నేరాలు చేయిస్తున్నాడు. ఈ మేధావి వర్గానికి ఈ సంగతి తెలీదు. ఈ పాఠశాలలో పిల్లల్ని బాగు చేయాలనుకుంటున్న మాస్టర్లకి ఈ సంగతి తెలీదు. పోయింది దైవత్వం, వచ్చింది దుష్టత్వం. దీన్ని బాగు చేయలేకండి నేరాలు ఆపుతామని ఎన్ని చట్టాలు చేస్తే ఏం ప్రయోజనం? వాడిలో నింపింది నువ్వు పోగొట్టాలి ముందు, వాడిలో నిండుకున్నది తీయాలి నువ్వు ముందు. దానికి నీ దగ్గర మార్గం లేదు, దానికి నీ దగ్గర మందు లేదు. చక్కటి నవ సమాజాన్ని నిర్మించడానికి, సమాజంలో ఉన్న వాళ్ళందరి మనసులను మార్చి వాళ్ళ భవిష్యత్తును బంగారం చేయడానికి బైబిలులో దేవుడు ఎన్నో ఉన్నతమైన మాటలు రాస్తే ఆ మాటలకు మత పుస్తకం, మత గ్రంథం అని ముద్ర వేసి ఎవరు ఈరోజు విద్యాలయాలలో కానీ ఎక్కడ కానీ బైబిలుకు కానీ బైబిల్ మాటలకు కానీ స్థానం లేకుండా చేయటం వల్ల కదండి ఈరోజు పేట్రెక్కిపోతున్నారు ఈ నేరస్తులంతా. మీరు ఆలోచించండి. ఏమండి స్టువర్ట్పురం మీకు తెలియదు కాదు, ఇక్కడ దగ్గరలోనే ఉంటుందండి ఊరు. అది దగ్గరే కదండి మీకు స్టువర్ట్పురం. ఒకప్పుడు ఆ స్టువర్ట్పురం అనేసరికి దేనికి ప్రసిద్ధి చెప్పండి? దొంగలకు ప్రసిద్ధి. ఇప్పుడు ఆ స్టువర్ట్పురంలో ఎవరున్నారో తెలుసండి? దొంగలు లేరు, సువార్థికులు ఉన్నారు, సేవకులు వచ్చారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు మీరు స్టువర్ట్పురం వెళితే కాలనీలకి పేర్లు ఏముంటాయి తెలుసండి? దావీదుపురం అని ఉంటుంది కాలనీకి పేరు. దొంగలు ఏమంటే అంత మంచి వాళ్ళకి ఎలా మారిపోయారు? ఎందుకు ఆ నేరాలు వాళ్ళు విడిచిపెట్టారు? ఎందుకు ఆ పాపాలు మేము చేయకూడదు అనుకుంటున్నారు? వాళ్ళ హృదయాలను తాకింది ఏంటి చెప్పండి? వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళింది ఏంటి చెప్పండి? నీ కౌన్సిలింగ్ వాళ్ళకి పనిచేయదు. పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్లు ఇస్తున్నారు, కోర్టుల్లో కౌన్సిలింగ్లు ఇస్తున్నారు, జైలు శిక్షలు వేస్తున్నారు. ఆ జైల్లో ఉన్నప్పుడే మరొక పథకం రచిస్తున్నాడు, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొకరిని ఎలా చంపాలని. నీ జైలు శిక్షలు మార్చటం లేదు, నీ చట్టాలు మార్చటం లేదు. మనిషిని మార్చేది దేవుడి మాట. ఏం చెప్తుందో తెలుసండి దేవుడి మాట? నాయనా, నీకు పరలోకంలో కన్నతండ్రి ఉన్నాడు, ఆయన కుమారుడు నువ్వు, ఆయన కుమార్తెవు నువ్వు, పరిశుద్ధుడు గర్భాన్ని పుట్టి ఈ కార్యక్రమాలు ఏంటి నాయనా? 60-70 ఏళ్ళ నీ చిన్న జీవితం కోసం దేవుడు కష్టపడ్డాడు, నీ కోసం శ్రమపడ్డాడు, ఈ అనంత విశ్వాన్ని కట్టాడు. ఈ విశ్వంలోకి వచ్చిన నువ్వేంటి ఇలా నేరస్తుడిగా మారిపోయావు? నీ కన్న తండ్రి ఉన్నాడు కదా. ఒక్కసారి ఆయన గురించి ఆలోచించి అనగానే అందరి మనసులు కదులుతున్నాయి ఈరోజు దేవుడి గురించి చెప్పగానే. దేవుడు మాట మనిషిని మారుస్తుంది. ఏమంటే ఇప్పుడు మీకు బైబిల్లోనండి దేవుడు మనకి చెప్పిన ఎంత మహాజ్ఞానం నేర్పించాడంటే బైబిల్లో మనకి, ఈ సృష్టిలో మొట్టమొదటి మనిషి ఎవరు అనగానే మనం టక్కుని చెప్తాం, ఎవరు? ఆదాము. ఈ సృష్టిలో మొట్టమొదటి మర్డరర్ ఎవరంటే ఒక పేరు ఉంటుంది, ఎవరు? కయ్యను. అంటే ఈ నేరస్తులందరికీ ఆశమే పట్టాని మహాత్మ కలిగున్నాడుగా, తను విస్తే తన స్థలము ఇస్తానన్నాడు, విశ్రాంతి స్థలమే నీకిస్తానన్నాడు. పరలోకంలోని స్థలమెంతో అది తెలుసుకోవా, ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆగే కన్నీరు గుండె
నిమిషాలు అందరూ ఓపిక పట్టండి. ఇన్వర్టర్ ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి ఎవరు లేవద్దు. ఒక మంచి పాట పాడుకుందాం. మైక్ మోగిద్ది. ఎవరు తెల్లవారక ముందే లేపెను యేసునే, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజునే. తెల్లవారక ముందే లేపెను యేసునే, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజునే. దూతను పంపించి రాయిని తొలగించి యేసును మూడవ దినమున ఆ దేవుడు లేపెను. ప్రకటించు పెందల కడ లేచి యేసు సువార్తను, మరియ చెప్పింది అందరికీ ముందే సువార్తను. ప్రకటించు పెందల కడలేచి యేసు సువార్తను, మరియ చెప్పింది అందరికీ ముందే సువార్తను. తెల్లవారక ముందే లేపెను యేసునే, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజునే. అర్ధరాత్రి అడవుల్లోంచి ప్రయాణం మంచిది కాదా? అడవుల్లోంచి వచ్చే అరుపులు కేకలు లైట్ తీసుకోవద్దా? ఫేకింగ్ అని బ్రేకింగ్ అని చూపిస్తూ మనిషిని మోసమే చేస్తున్నారు. బ్రేక్ అయినది యేసున్న సమాధని ఆ వార్తను దాచేశారు. ఏదో మూలన జరిగిన కార్యం కాదని చెప్పారా? రోమా ప్రభుత్వ కాలంలో జరిగిందని చెప్పారా? రుజువులతో జరిగింది, సమాధి ఖాళీగుంది, శకపురుషుడని చెబుతుంది. నమ్మితే స్వర్గం ఉంది, క్రీస్తే రక్షకుడంది, బైబిలే సాక్ష్యం గుంది. తెల్లవారక ముందే లేపెను యేసునే, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజునే.
इस पेंडेमिक बढ़ाए अपनी इम्यूनिटी फ्रेश जूस के साथ। बीहिर पेश करता है हैंड प्रेस जूसर जो డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషేయ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేని వదలలేదుగా. నీకు ఆ వయసైన దేవుని పని నీకుందిగా. 60 ఏళ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 60 ఏళ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 70 80 90 ఆయాసమే. 100 120 ఇంకా ఆయాసమే. ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే. ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనినే. 70 80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషేయ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేని వదలలేదుగా. నీకు ఆ వయసైన దేవుని పని నీకుందిగా. ఏ జీవైనా ఏ పశువైనా వయసంతవుతున్నా ఎంత బరువైనా వేసైనా నీవు పని చేయిస్తావు. పని చెయ్యను అని మొరాయించితే కొరడాతో కొట్టైనా రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు. కొన్నానని దున్నాలని ఏ కష్టం ఎంతున్నా మోయాలని. ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా గడ్డేసి గింజేసైనా పని చేయిస్తావు. నీ పని అయితే పశువే చేస్తుందిగా. దేవుని ప్రజలతో శ్రమపడి బ్రతకాలిగా. 70 80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషేయ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా. నీకు ఆ వయసైన దేవుని పని నీకుందిగా. బాల్యమైనా యవ్వనమైనా ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఇక్కడే చెయ్యాలి. చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు. నీ శక్తి లోపము లేకుండా నువ్విక్కడే చెయ్యాలి. మరణించితే విశ్రాంతేగా. భూమి మీదకెళ్ళాలంటే మరి ఉండదుగా. ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా నా
లాజరుల యోగుల ఈ శ్రమ భరించాలి. నూరేళ్ల అబ్రహామును పిలిచాడుగా, ఆ వయసులో ఇస్సాకును కన్నారుగా. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడిని దేవుడు మోషేనే వదలలేదుగా. ఆ వయసైన దేవుని పని నీకుందిగా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా. ఏసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము. పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేసే జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోనే పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా. కన్యకయందు పుట్టిన శకపురుషుడు క్రీస్తే, యూదుల రాజుగా పుట్టిన మెస్సయ్య క్రీస్తే. మనుషులు చేసే పాపానికి రక్తాన్నిచ్చింది క్రీస్తే. సిలువ పైన మరణించి ముందుగానే ప్రకటించి మృత్యువును జయించినాడురా. మనుషులంతా ఒకటేనని పరమ తండ్రి తనయుడు అని తండ్రి గూర్చి తెలిపినాడురా. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి, క్రీస్తేసే బలి కావాలి. నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా.
మనుషులు బ్రతకాలంటే జీవం కావాలి, ప్రకృతి అందుకు మనకై బలి అయిపోవాలి. ఈ జీవానికే ప్రాణం ఉండే జీవులు బలి కావాలిరా. జీవహింస పాపమని జంతు బలిని ఆపమని జంతువులను తినుటలేదా? కోడి మేక మాంసమని ఆకు కూరగాయలని కోసుకుని తినుటలేదా? బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి, క్రీస్తేసే బలి కావాలి. నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా. ఏసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేసే జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా. కుంటివారు నడిచే రోజు, గుడ్డివారు చూచే రోజు, చెవిటివారు వినే రోజు, మూగవారు మాట్లాడే రోజు, ప్రజలందరికీ శుభవార్త వచ్చాడు అన్నయ్యా. ప్రాణం పెట్టాడు అన్నయ్యా. అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం. మన పాపమే మా పాలని భువికి వచ్చాడు మన కోసం. అన్న ధర్మం నెరవేర్చుటే ఇది. అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది. వచ్చాడు అన్నయ్యా, ప్రాణం పెట్టాడు అన్నయ్యా.
అన్నగా భోజనం పెట్టాడు, అన్నగా స్వస్థతలు చేశాడు, అన్నగా ప్రాణమే పెట్టాడు, అన్నగా క్షమించాడు. ఇంత మంచి అన్నయ్య భువిలో ఎక్కడ ఉన్నాడు? ఏ పాపము చేయకుండా రక్తం ఏ అన్నిచ్చాడు? అన్న ధర్మం నెరవేర్చాడు, అన్నగా అన్ని చేశాడు. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. తమ్ముడిని అన్నయే చంపాడు, తమ్ముడిని అన్నలే అమ్మారు, అన్నలే చంపుతూ ఉన్నారు. అన్నగా ఏం చేశారు? యేసులాంటి అన్నయ్య భువిలో ఎక్కడ ఉన్నాడు? ఎదుటి మనిషిని ప్రేమించమని యేసే చెప్పాడు. కరుణామయునిగా క్షమించాడు, దైవముగా బ్రతుకమన్నాడు. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం. మన పాపమే మా పాలని భువికి వచ్చాడు మన కోసం. అన్న ధర్మం నెరవేర్చుటే ఇది, అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది? వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. Why should your employees stay in your organization?
మనసు, హేబేలు మనసు ఇది ఎలా ఉంది అర్పణ ఇచ్చేటప్పుడు, కయ్యూను మనసు ఎలా ఉంది అర్పణ ఇచ్చేటప్పుడు. మనం కూడా దేవుడికి ఇస్తూ ఉంటాం. ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వాలంటే, మీరు ఒక 50,000 ఇచ్చేటప్పుడు విసుక్కొని ఇచ్చినా సరే దానివల్ల ప్రయోజనం లేదు. మనస్ఫూర్తిగా ఒక 5,000 ఇవ్వండి చాలు. హృదయపూర్వకంగా 5,000 ఇచ్చినా చాలు. విసుక్కుంటూనో లేదంటే లోకంలో ఎవరి ముందో కరెక్ట్గా మా పేరు పడాలన్న ఆశతోనో ఇలాంటి మనస్తత్వంతో మీరు దేవుడికి ఏమైనా అర్పణలు ఇస్తున్నారనుకోండి, ఈరోజు ఆ అర్పణలు కూడా దేవుడి ఎదుట మీకు అంగీకరించబడవు. ఇది దేవుడి మనసుండి ఇచ్చేది మంచిది ఇవ్వాలి, ఇచ్చేది శ్రేష్టమైన హృదయంతో ఇవ్వాలి. ఎప్పుడైతే హేబేలు అర్పణ అంగీకరించబడిందో కయ్యూనుకి అసూయ వచ్చింది. అప్పుడప్పుడు చూడండి, పరీక్షల్లో ఇద్దరు కలిపి చదువుతారు, ఒకడు పాస్ అయిపోయాడు ఒకడు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి. ఈ పాస్ అయిపోయినోడు ఏమంటే చక్కగా ఎగురుతూ గెంతుతూ ఉంటాడు. ఈ ఫెయిల్ అయిపోయినోడు ఎందుకురా నువ్వు ఫెయిల్ అయిపోయావు అంటే, వాడి గురించి నీకు ఏం తెలుసు, వాడు చూసి రాసాడు అంటాడు వీడు. అవునా? తల్లిదండ్రులకి సమాధానం చెప్పేటప్పుడు ఏమంటాడు చెప్పండి? నీకు ఆడి గురించి ఏం తెలుసు, ముందోటి చూపించాడట పేపరు, వాడు చూసి రాయటం వల్ల ఫెయిల్ అయిపోయాడు. నేను మంచిగా రాశాను అందుకు ఫెయిల్ అయిపోయాను, వాడు చూసి రాసి పాస్ అయిపోయాడు అంటాడు. చూసారు అసూయ. నేను చదువుకోలేదు, నేను డొమ్మాలు కొట్టాను, నేను టీవీ చూశాను, నేను క్రికెట్ ఆడుకున్నాను అని చెప్పడు వీడు. అంటే ఈరోజు మనుషుల యొక్క మనస్తత్వాలు బయట పెడుతుంది చూడండి బైబిల్. అసూయ ఏమంటే అది పగగా మారింది. పగ ఆ రోజు కయ్యూను ప్రాణం తీసింది. అంటే జాగ్రత్తగా వినండి, కయ్యూను ముందు దైవత్వంతోనే పుట్టాడు, దేవుడి స్వభావంతోనే పుట్టాడు, దేవుడి లక్షణాలతోనే పుట్టాడు. ఎప్పుడైతే అసూయ వచ్చిందో, జాగ్రత్తగా వినండి, దయ్యంగాడు కూడా ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి రాడు. జాగ్రత్తగా పట్టుకోవాలి వాడిని. మనలో కూడా వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, వాక్యం ఉన్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు. మనకి ఇది కొంచెం మంత్రం ఉండటం వల్ల బతికిపోయాను కదండి, లేకపోతే మనం కూడా కత్తులు పట్టుకొని తిరిగేవాళ్ళం. మనకు ఒక మంత్రం ఉంది, ఆదివారం ప్రసంగం ఒక మంత్రం, సోమవారం బైబిల్ క్లాస్ ఒక మంత్రం. ఇవన్నీ పట్టడం వల్ల దెయ్యం మనకు దూరంగా ఉంటుంది తప్ప, లేదంటే దెయ్యం మనల్ని కూడా నేరస్తులుగా మార్చేసేది. అదే ఇందా చెప్పాడు అక్కడ యోహాను గారు రాసిన పత్రికలో మీరు చదువుకున్న 5వ అధ్యాయంలో, మనల్ని మనం భద్రం చేసుకుంటున్నాం కనుక దుష్టుడు మనల్ని ముట్టడం లేదు. దేంతో భద్రం చేసుకుంటున్నాం మనల్ని మనం అంటే? వాక్యంతో భద్రం చేసుకుంటున్నాం. ఈ కయ్యూను ఎప్పుడైతే అసూయ, ఏం చేయాలి, వాడు అలాగైపోయాడు, నేను ఎలాగైపోయాను, అసూయతో రగిలిపోతున్నాడో, వెంటనే దెయ్యం వచ్చింది. అవునా, హేబేలు అర్పణ తీసుకున్నాడా, నిన్న అర్పణ ఫెయిల్ అయిపోయిందా, అలాంటి వాడు ఉండటం అవసరం అంటావా అని ఆలోచన ఇచ్చాడు అనమాట. ఎవరిచ్చారు ఆలోచన? దుష్టుడు వచ్చి ఇచ్చాడు ఆలోచన. అప్పుడు చంపాడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను అంటే, ఎవరిలోనికి దుష్టుడైతే ఆవరిస్తున్నాడో వాడు చేస్తున్నాడండి మర్డర్లో. వాడు నరహంతకుడు, వాడు వ్యభిచారి, వాడు దొంగ. అంటే ఈరోజు సమాజాన్ని ఆవరించింది దుష్టత్వం. ఈ నేరాల వెనకున్న అసలు మూలం దుష్టుడు, దుష్ట కార్యక్రమాలు. ఇది ఈరోజు సమాజం పట్టుకోవటం లేదండి. ఇది తెలియదు సమాజానికి. నువ్వు ఎన్ని కౌన్సిలింగ్లు ఇస్తే వాడు వెళతాడు దుష్టుడు. నీ మాటలు ఏం వాడిని వెళ్ళగొట్టబడతాయి? నీ మాటలకి ఎక్కడ మనుషులు మారిపోతారు? సమాజం మారాలంటే ఒకటే ఒక మార్గం అండి, ఒకే ఒక దిక్కు. మళ్ళీ చెప్తున్నాడు, సమాజానికి ఒకే ఒక దిక్కు యేసుక్రీస్తుల వారండి. ఎవ్వరు మారాలి అన్నా సమాజానికి ఏకైక దిక్కు యేసుక్రీస్తుల వారు మాత్రమే. అది దేవుడు బైబిల్లో చేసిన శాసనం, బైబిల్లో దేవుడు రాయించిన వచనం. అది అపోస్తలుల కార్యాలు మీరు చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట. 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు ఏమంటే 3వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. దేవుడు తన సేవకుడిని పుట్టించి, ఎవరా సేవకుడు అంటే యేసుక్రీస్తుల వారి గురించి చెప్పబడుతున్న సందర్భం అది. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన, చూసారండి, దేవుడు తన సేవకుడిని పుట్టించి యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపి ఈ దుష్టత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్లించాడట, దారి మళ్లించాడు. జాగ్రత్తగా వినండి, దుష్టత్వం నుండి దైవత్వం వైపు మళ్లించాడు. ఎవరు? యేసు. యేసు ఒక్కడేనండి దుష్టత్వాన్ని పోగొట్టగలడు. యేసు ఒక్కడే మరలా దైవాలుగా మనుషులను మార్చగలడు. ఎందుకు అంటే దైవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఎవరు ఈ లోకంలో? ఒక్క పేరు చెప్పండి అంటే వినబడే ఒకే ఒక పేరండి, యేసుక్రీస్తుల వారు. దైవత్వం
దేవుడు ఎవరు అని మీరు ఆలోచిస్తానండి, ఒక్క యేసుక్రీస్తుల వారే. ఎలాగండి ఆయనలో దైవత్వం చూస్తామంటారా? మీరు జాగ్రత్తగా వినండి. దేవుడి తత్వం మనం పాపులుగా ఉన్నప్పుడు, మనం నేరస్తులుగా మారిపోయినప్పుడు, మనం దేవుడికి వ్యతిరేకులం అయిపోయినప్పుడు, మనం భయంకరమైన పాపపు కార్యక్రమాల్లో దేవుడికి శత్రువులుగా మనం మారిపోయినప్పుడు సైతం దేవుడు ప్రేమించాడు, తన దైవత్వాన్ని చాటుకున్నాడు. చెడ్డవాళ్ళం అయిపోయినా, క్రూరులం అయిపోయినా, దొంగలుగా ఏమంటే భయంకరమైన పాపపు జీవితాల్లో కూరుకుపోయిన మన కోసం తన కుమారుడిని ఈ లోకానికి ఇచ్చేసి ఆ ఇవ్వటంలో ఏం చాటుకున్నాడు దేవుడు తండ్రి అంటే? ఇదిగో దైవత్వం అంటే ఇవ్వటం, దైవత్వం అంటే మార్చుకోవటం, దైవత్వం అంటే నిలబెట్టుకోవటం, దైవత్వం అనగానే పరలోకానికి చేర్చుకోవటం, పాతాళం నుండి తప్పించటం, మిమ్మల్ని కాపాడుకోవటం దైవత్వం, మిమ్మల్ని రక్షించుకోవటం దైవత్వం. దాని కొరకు నేను చేసిన పెద్ద త్యాగం ఏంటంటే ఇదిగో నా కొడుకునే మీకోసం బలిస్తాను అన్నాడు. అంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రులు మనకి ఏం కనపడింది అంటే దైవత్వం. ఇప్పుడు వచ్చిన యేసుక్రీస్తుల వారిని మీరు చూడండి, నిలువెత్తు నిదర్శనం అండి. తండ్రి లక్షణాలు మళ్ళీ ఈయనలో కనబడతాయి. ఎలా కనబడుతున్నాయి? యేసులో ఎలా కనబడ్డాయి దైవత్వపు లక్షణాలను మీరు ఆలోచిస్తేనండి, ముళ్ళ కిరీటం పెట్టారు, బల్లెపు పోటు పొడిచారు, యెరూషలేము వీధుల్లో రక్తం కారేటట్టుగా కొట్టి, కోడాలతో కొట్టి, హింసించి, ఏమండి అపహాస్యం చేసి ఎంత భయంకరంగా అవమానించారో మీకు తెలియదు కాదు. ఇదంతా చేసిన తర్వాత చివరిలో చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు ఇవన్నీ వేసి సిలువుకేసి, ఏమండి ఆ సిలువలో నిలబెడితే సిలువలో ఉండి ఆయన మాట్లాడిన మాట మీకు తెలియదు కాదు. ఏ మనుష్యుడు ఏమంటే ఆ పరిస్థితుల్లో ఉండి అలాంటి మాట మాట్లాడలేడు. ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. ఈరోజు సమాజం ఏముంటుంది? చిన్న తప్పు చేసరికి సమాజం ఏముంటుంది? చంపేస్తాను, జైల్లో వేసేస్తాను, నరికేస్తాను, కొట్టేస్తాను, తిట్టేస్తాను. ఆయన అంటున్నాడు, ఏం చేసినా సరే వాళ్ళు తెలియక చేశారు ప్రభువా, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. వాళ్ళలో దుష్టుడు ఉన్నాడని వాళ్ళకి తెలీదు. ఆ దుష్టత్వమే ఈ మారణకాండ జరిగిస్తుందని వాళ్ళకి తెలియదు ప్రభు. అమాయకులు ప్రభు తెలియక చేశారు. క్షమించు, క్షమా యేసుక్రీస్తుల వారు. అంటే దైవత్వం ఎలా కనబడుతుందో చూడండి, దుష్టత్వం ఎంత క్లియర్గా కనబడుతుందో చూడండి. చంపేస్తాను, నరికేస్తాను, వ్యభిచారం, దొంగతనాలు, మారణకాండ దుష్టత్వం అయితే దైవత్వం చావులు కాదు. చచ్చిపోతాం మేమే దేవుడి కోసం, చచ్చిపోతాం మేమే మరొక సహోదరుడి కోసం. యేసుక్రీస్తుల వారి గురించి రాయబడిన మాట ఎఫెసీపత్రికలో మనం చదువుకుంటామండి. మన అపరాధముల చేతను, మన పాపముల చేతను, మన చచ్చిన వారమై ఉండగా, చూసారండి, మనం చనిపోయామట. తన కుమారుడిని ఈ లోకానికి పంపించి ఆయన ప్రాణం పెట్టి తిరిగి మరలా బ్రతికించాడట. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి బైబిల్లో. బెస్ట్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో ఒకరిని, కొత్త నిబంధనలో ఒకరిని చూపించి ముగించేస్తాను. మీరు తర్వాత చదువుకోండి. నిర్గమకాండం 4వ అధ్యాయము, నిర్గమకాండం 7వ అధ్యాయము చదువుకుంటున్నప్పుడు అండి మోషే గురించి ఒక మాట రాయబడుతుంది అక్కడ. ఒక్క వచనం చదువుదాం. నిర్గమకాండం 7వ అధ్యాయము మొదటి వచనం మీరు ఒక్కసారి చూడండి త్వరగా. నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు, ఏంటండి మాట, నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను. నువ్వు ఫరోకి దేవుడు నువ్వే. ఏమండి ఏంటంటే మాట ఏంటండి? దైవం దేవుడట. ఎవరిని అంటున్నాడు? దైవం నువ్వు దేవుడు అని ఎవరిని అంటున్నాడు? మోషే నువ్వు ఫరోకు దేవుడివి వెళ్ళు అన్నాడు. అంటే ఫరో దగ్గరికి మోషేను పంపడానికి ముందే మోషేను దైవంగా మార్చుకుని పంపించాడు. జాగ్రత్తగా వినండి. మోషే మనలాంటి ముందు లోకంలో ఉన్న సకల విద్యలు నేర్చుకున్నాడు. పెళ్ళి అన్నాడు, గొర్రెలు అన్నాడు, మేకలు అన్నాడు, పిల్లలు అన్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు. ఈలోపు ఐగుప్తుడు ఏదో చేస్తే చంపేసి ఇసుకలో పాతీశాడు. చాలా చేశాడు మోషే మనలాంటి కార్యక్రమాలే. కానీ ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు, తన వాక్కును పంపించాడు. నాయన మోషే, నువ్వు నా కుమారుడు కదా, సేవ చేయడానికి పుట్టావు కదా, ఈ నేరాలేంటి, ఈ గొర్రెలు వేపుకోవటం ఏంటి, ఇదేంటి నాయన నీ జీవితం ఎలా మారిపోయింది? నా సేవ కొరకు పుట్టిన సేవకుడు కదా నువ్వు, ఈ తప్పులు ఈ నేరాలు నువ్వు చేయకూడదు కదా అనగానే దేవుడి మాటకు మారిపోయిన మోషే ముందు మనిషిగా ఉన్నాడు, తర్వాత దైవంగా మారాడు. దేవుడు వాక్కులతో వెళ్ళిపో, ఫరో దగ్గరికి వెళ్ళిపో, నువ్వు ఫరోకి ఇప్పుడు నువ్వే దేవుడు అన్నాడు. చూడండి మాట ఏంటండి? దేవుడు ఎలా ఉంటాడో చెప్తాను. దేవుడు అనగానే దైవత్వపు లక్షణాలు నింపి పంపించాడు మోషే గారిని ఫరో దగ్గరికి. వెళ్ళాడు. మీకు తెలియదు కదండి ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు. తర్వాత తల్లి వచ్చింది, నాయన మోషే అంతఃపురంలో పెరిగావు, నువ్వు నా కుమారుడిగా పెరిగావు,
నువ్వు ఒక్కసారి నన్ను తల్లి అని పిలిచావంటే, నా కుమారుడుగా నువ్వు మారిపోయావంటే, నా తదనంతరం ఈ సింహాసనం నీదే, ఐగుప్తు ధనం అంతా కూడా నీదే, ఐగుప్తు రాజ్యం నీదే, ఐగుప్తు ధనం నీదే అంటుంది. ఏమంటే ఒక మాట సూటిగా అడుగుతాను, ఈరోజు హత్యలు కానివ్వండి, ఈరోజు నేరాలు కానివ్వండి, దేనికోసం జరుగుతాయి చెప్పండి? మొట్టమొదటి ఒకటే ఉంటుంది కారణం అన్నిటికీ. ఏంటది? డబ్బు. డబ్బు కోసం తల్లిదండ్రులను చంపేస్తున్నారు, డబ్బు కోసం భర్తను చంపేస్తారు, డబ్బుల కోసం భార్యను చంపేస్తుంది. మధ్యకాలంలో ఒక కేసు విడిపోయిందండి, నిజంగా ఆశ్చర్యపోయింది. అసలు నేర పరిశోధన శాఖే ఆశ్చర్యపోయిందండి ఆ నేరానికి. ఏంట నేరం అంటే, ఒక స్త్రీ తమిళనాడులోనండి ప్రేమ వివాహం చేసుకుంది. వాళ్ళు చాలా కోటీశ్వర్లు, అబ్బాయి కావలసి ఉచ్చులో వేసి ప్రేమ వివాహం అని చెప్పి ఆ అబ్బాయిని ప్రేమించి ఆ ఇంట్లోకి ఎంటర్ అయింది. కోటీశ్వర్లు వాళ్ళు, డబ్బు పిచ్చి బాగా ఉంది అమ్మాయికి. ఎలాగైనా ఈ ధనం మొత్తం నేను అనుభవించాలన్న ఆశతో ఒక చిన్న పథకం వేసిందండి. ఏంట పథకం అంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపాలి, ఈ ఆస్తి మొత్తానికి నేనే ఏకైక రాణిని అయిపోవాలని కోరుకుంది. ఎవరున్నారు ఇంట్లో అంటే, భర్త ఉన్నాడు, ఈవిడ భర్త, తర్వాత అత్తమామలు ఇద్దరు ఉన్నారు, తర్వాత ఆడబిడ్డ ఉంది, ఆడబిడ్డ భర్త ఉన్నాడు. ఇప్పుడు ఆస్తి అడిగినా, ఒకవేళ ఆస్తి పంచమన్నా ఆడబిడ్డకు కొంత వెళ్ళిపోద్ది, ఈయన కొంత వెళ్ళిపోద్ది, తల్లిదండ్రులు కొంత వెళ్ళిపోద్ది, ఏదో మా ఇద్దరికి ఇమ్మన్నా కూడా కొంచెం ఇస్తారు తప్ప, ఇలా కొంచెం కాదు మాకు మొత్తం కావాలని ఒక మాస్టర్ ప్లాన్ వేసిందండి. ఏంటో మాస్టర్ ప్లాన్ అంటే, వీళ్ళందరూ చచ్చిపోతే ఆస్తి మొత్తం నాదే కదా. కనుక ఫస్ట్ టార్గెట్ ఎవరికి పెట్టిందంటే అత్తమామలకు పెట్టిందండి. ఫస్ట్ మా అత్తమ్మకి పెట్టింది టార్గెట్. ఏం చేసిందంటే, ఎవరికి అనుమానం రాకుండానండి, తిండిలో అలా ఆహారం పెట్టేటప్పుడు వాళ్ళకి మరి టిఫిన్లు భోజనాలు తిండి పెడుతుంది కదండి అత్త, ఈ కోడలే వండి పెడుతుంది కదా. ఆ వండి పెట్టేటప్పుడు ఆహారంలో లైట్ చాలా తక్కువ మోతాదులో సైనైడ్ కలపడం స్టార్ట్ చేసింది. ఆహారంలో ఒక విష పదార్థం నింపింది. నెమ్మదిగా ఏమంటే అత్తయ్యకి పెట్టేసరికి అత్తయ్య కొద్ది రోజులు తినది, వాంతులు అయిపోయినాయి, విరోచనాలు అయిపోయి ఆవిడ చచ్చిపోయిందండి. తరచుగా వాంతులు విరోచనాలు అవుతున్నాయి, హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమీ లేదంటున్నారు. ఏదైనా రోగం అంటే రోగం దొరకట్లేదు, అలా వాంతులు అంటే కొంచెం 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 రోజు కలుగుతుంది. చచ్చిపోయిందండి, అత్తమ్మ చచ్చిపోయింది. అమ్మయ్య ఒకరిని చంపారు అనుకుంది. సేమ్ ప్రయోగించింది మామయ్య మీద, అతడు చచ్చిపోయాడండి. చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు ఇద్దరు ఎవరు? ఆడబడుచు భర్త. ఆడబడుచు ఇంట్లోనే ఉంటుంది. ఏమంటే ఇక్కడ తప్పించుకున్నది ఎవరంటే, ఆడబడుచు భర్త ఎక్కడో ఉద్యోగం ఉండి వాడు దూరంలో ఉండిపోయాడండి. ఈలోపు ఆడబడుచు మీద సేమ్ ప్రయోగించింది. మళ్ళీ ఆడబడుచు చచ్చిపోయింది కొద్ది రోజులకి. ఇలా చచ్చిపోయిన తర్వాత ఇంకా అందరూ అయిపోయారు, వాడేమో బయట ఉండిపోయాడు, దొరకటం లేదు. ఈ ప్రాసెస్ ప్రయోగిద్దామంటే ఆడబడుచు భర్త దొరకటం లేదు. ఇంక మిగిలింది ఎవరు ఇంట్లో అంటే ఒకడే, ఎవరు? భర్త. సేమ్ ప్రాసెస్ భర్త మీద ప్రయోగించింది, భర్త చచ్చిపోయాడండి. ఇప్పుడు మిగిలిపోయిన వాడికి అనుమానం వచ్చింది. ఎవరికి? ఆడబడుచు భర్త మిగిలిపోయాడు కదా. మా ఇంట్లో వాళ్ళందరూ ఒకేలా చచ్చిపోతున్నారేంటి వాంతులు విరోచనాలతో? ఏదో జరుగుతుంది అని వాడికి ఎక్కడికో చిన్నగా ఏమంటే ఆలోచన పుట్టి, ఈవిడేమైనా కారణమయ్యిందా, ఎందుకైనా ఒకసారి మంచిదని ఏమంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మాకు ఎందుకో ఆవిడ మీద డౌట్గా ఉంది, మా ఇంట్లో మరణాలన్నీ ఒకలాగా జరుగుతున్నాయి. ఎంత తెలివైందో చెప్తానండి ఆమె. అనుమానం రాకుండా ఈ మరణాలు కూడా ఎలా ప్లాన్ చేసిందంటే, ఫస్ట్ అత్తగారు చచ్చిపోయిన తర్వాత ఒక సంవత్సరం వరకు మామయ్యగారిని ముట్టుకోదు, సంవత్సరం తర్వాత వేస్తుంది మామయ్య గారికి. ఈ లోపు ఆవిడ చచ్చిపోయింది, అలా చచ్చిపోయింది, అందరూ మర్చిపోతారు, ఇతనికి రోగం వస్తే ఇతను చచ్చిపోతాడు, మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్ ఇస్తుంది, అప్పుడు ఆడబడుచుకు పెడుతుంది. ఇలా సంవత్సరాల గ్యాప్ రావటం వల్ల ఎవరికి అనుమానం రాలేదు, ఏదో జబ్బులు చేసి చచ్చిపోతున్నారేమో అనుకున్నారు అందరూ. చివరికి వీడికి మాత్రం ఆలోచన వచ్చిందండి, అందరు చావులు ఒకేలా ఉంటున్నాయంటే ఏదో ఉంది. అప్పుడు సిబిఐ వాళ్ళకి చెప్తే నెమ్మదిగా ఆవిడ వెనకాల పెట్టి ఎంక్వైరీ చేస్తారంటే చివరికి దొరికిందండి. మొన్న ఈ మధ్యకాలంలో వీడిందండి ఆ కేసు. సుమారు 12 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేశారు. చివరికి నేరస్తురాలు ఈవిడే. ఎందుకమ్మా చేసావంటేనండి, ఆమె చెప్పిన ఆన్సర్కి షాక్ అయిపోయారండి. అందరూ చంపుకుంది. ఏమంటే భర్త చచ్చిపోయాడు, అత్తమామలు చచ్చిపోయారు, ఆడబడి చచ్చిపోయింది, అతను మాత్రం మిగిలిపోయాడు. ఎందుకమ్మా ఇంత మారణకాండ చేసావు, ఏంటి నీ గురేంటి, నీ ఆలోచన ఏంటి, ఎందుకు కుటుంబాన్ని చంపేసావంటే, నాకు ఒకటే ఆశ, ఈ కోట్ల రూపాయలు నేను ఒక్కదాన్నే ఆశించాను, నాకు ఒక్కదానికే ఈ డబ్బంతా ఉండాలనుకున్నాను, అందరినీ చంపేశాను అంటుంది. ఏమండి ఇది ఇంతటి క్రూర సమాజం కదండి, డబ్బు పిచ్చి ఎంతగా ఉంది కదండి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానో తెలుసా, ఈ న్యూస్, ఇది జరిగిన న్యూస్, ఇది కథలు చెప్పలేదు నా న్యూస్. ఇది ఈ న్యూస్ మీకు ఎందుకు జ్ఞాపకం చేశారంటే,
ఇప్పుడు జస్ట్ ఒక కోటీశ్వరరాలు ఒక ఇల్లు కాస్త పొలాలకో ఈవిడ ఎంత ఆశపడిపోతుంటే, దైవంగా మారిపోయిన మోషే ముందు, దేవుడిగా మారిపోయిన మోషే ముందు ఆ రోజు దెయ్యం పెట్టింది ఎంతో తెలుసండి? ఎంత తెలుసా? ఐగుప్తు ధనము అన్న పదం ప్రయోగించబడుతుంది బైబిల్లో. ఐగుప్తు ధనము కంటే అన్న పదం ప్రయోగించబడుతుంది. ఐగుప్తు ధనం ఒకసారి చూస్తారా మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం అంటే ఐగుప్తు దేశంలో ఉన్న మొత్తం ధనాన్ని కళ్ళ ముందు పెట్టింది. ఐగుప్తు దేశంలో ఉన్న మొత్తం ధనం. ఒక దేశంలో ఎంత ధనం ఉంటుంది? ఇప్పుడు భారతదేశంలో ఉన్న ధనం అంతా మీకు ఇచ్చేస్తానని ఎవరైనా వచ్చారనుకోండి, మీకు ఎలాగుంటుంది మనసు? భారతదేశంలో ఉన్న ధనం మొత్తమా? గుంటూరులో 4 సెంట్లు ఉంటేనే చాలని హ్యాపీగా కూడా ఫీల్ అయ్యే మనం, అంతేనా? గుంటూరులో 1 ఎకరం భూమి ఉంటే అబ్బాబ్బా నా అంత కోడేశ్వరుడు లేడు అనుకునే మనకి మొత్తం భారతదేశంలో ఉన్న ధనం అంతా ఇస్తానంటే, అలాంటి ఆఫర్ ఇచ్చిందండి మోషేకి దారి తప్పించడానికి. మోషే అంటున్నాడు, నీ ధనం వద్దు, నీ అధికారం వద్దు, నీ డబ్బు వద్దు. ఎందుకంటే ఇతను ఎలా మారిపోయాడు? దైవత్వం, పరలోకం అర్థమైపోయింది. ఈ భూమి మీద 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితం అశాశ్వతం అర్థమైపోయింది. నేరాలు, తప్పులు, పాపాలు చేయకూడదని అర్థమైపోయింది. దేవుడు అన్నాడని అర్థమైపోయింది. దేవుడి కోసం బ్రతకాలని అర్థమైపోయింది. దేవుడన్న లోకానికి వెళ్ళాలని అర్థమైపోయింది. మోషే దైవత్వంలోనికి వెళ్ళిపోయాడు గనక ఈ ధనానికి పడిపోలేదు. ఎందుకంటే ఈ రోజు నేరాలు చేస్తున్నారంటే ఇది మూల కారణం. ఇది చెప్పాలి. మనుషులను దైవాలుగా మార్చండి, డబ్బు మీద ఆశ చేస్తుంది. మనుషులను దైవాలుగా మార్చండి, వ్యభిచారం అంటే భయం వేస్తుంది. మనుషులను దైవాలుగా మార్చండి, అబద్ధాలంటే భయం వేస్తుంది. మనుషులను దైవాలుగా మార్చండి, నేరాలంటే గజగజ వణుకుతాడు దేవుడికి. ఇది మానేసి నువ్వు కౌన్సిలింగ్లు ఇస్తాను, చట్టాలు చేస్తానంటే ఎవడ మారతాడు నీ చట్టాలకి? నీ కౌన్సిలింగ్లు ఎవడంటాడు? దేవుని పిల్లలారా, మూలాలు చెప్తుంది చూడండి బైబిల్. మూలాల్లోకి తీసుకెళ్ళింది చూడండి బైబిల్. మూలంలోకి తీసుకెళ్ళి చెప్తుంది చూడండి బైబిల్. కనుక ఈ సమాజంలో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టడానికి, ఈ నేరాలు ఆపడానికి, మనుషులను పరిశుద్ధులుగా మరలా మార్చడానికి, మీరు చదువుకున్నారు కదా అపోస్తలుల 3:26, దుష్టత్వము నుండి మళ్లించుటకు దేవుడు తన సేవకుని లోకానికి పంపాడు, ఆయనే యేసు. దుష్టత్వం పోతుంది, దైవత్వం వస్తుంది. ఎలా మార్చాడో మీకు తెలియదు కాదు. ఒక 2-3 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. పొట్టిజక్క దగ్గరికి వెళ్ళాడు. పొట్టిజక్కని మార్చాడు. ఎవరు చెప్పండి? పొట్టిజక్కయ్య ఎవరు? ధనవంతుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, అప్పటికి బాగా లంచాలు కొట్టేస్తున్నాడు. జక్కయ్య ఇదేంటయ్యా ఈ జీవితం? నువ్వు లంచాలు తీసుకోవటం వల్ల ఎన్ని కుటుంబాలు వాళ్ళ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారో తెలుసా? వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమని నువ్వెందుకయ్యా దోచుకుంటావు? అలాగా దారుణం కదా ఇది, పాపం కదా ఇది. ఒకటి కష్టాన్ని ఆశించకూడదు కదా, ఒకటి దోచుకోకూడదు కదా. దోచుకుని ఒక్కడవే కోట్ల అలా పడగలెత్తకూడదు కదా, అన్యాయం కదా. జక్కయ్య తప్పు కదా ఇది అన్నాడు. మారిపోయాడు. వ్యభిచారం అంతా పట్టుబడిన స్త్రీ. ఏమంటే ఈరోజు ఏ స్త్రీ అయినా వ్యభిచారంలో దొరికింది అనుకోండి, ఏం చేస్తుంది ఈ లోకం చెప్పండి? ఏం చేస్తుంది? ఆడపిల్లలు వ్యభిచారంలో దొరికితేనండి పోలీసు వాళ్ళు మీడియా ముందు కూడా చూపించరండి, మొఖాన్ని గొడ్లు కట్టేస్తారు. ఎందుకు? బ్రతకనిస్తుందండి. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ మొహం ఈ లోకానికి కనపడింది అనుకోండి, ఈరోజు భూమి మీద ఉన్న ఈ క్రూరులు మనుషులు ఆమెను బ్రతకనిస్తారా? ఆమెకు గౌరవిస్తారా? ఆమె కాస్త రోడ్డు మీద నడవనిస్తారా? ఆమెని ఇంతటి క్రూర సమాజంగా మారిపోయిన ఏమంటే ఈ లోకంలో వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని తీసుకొస్తే ఏం మాట్లాడాడండి, ఏం జడ్జిమెంట్ ఇచ్చాడండి యేసు ప్రభు? ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది, నువ్వు ఏ శిక్ష వేస్తావో చెప్పు. నువ్వు ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం మనం రాళ్లతో కూడా చంపేయాలి కదా, చంపేయొచ్చా అన్నారు. ధర్మశాస్త్రాన్ని బాగా అప్లై చేస్తున్నారు. ఆ ధర్మశాస్త్రంలోనే ఇంకొకటి ఉంది, చంపాలంటే చంపేవాడు తప్పు చేయకూడదు. ఈ వచనం చదువుకోలేదేంట్రా మీరు? మీలో ఎవడు తప్పు చేయలేదో, మీలో ఎవడు పాపం చేయలేదో మోషే చట్ట ప్రకారం రాళ్ళు వేసేయండి అన్నాడు. ఒక్కడ వేసాడా రాయి? ఒక్కడు వేయలేదండి రాయి. ఏమిటి ఈరోజు మనిషి ఎలాగైపోయాడంటే వాడు తప్పు, వీడు తప్పు, వాడు తప్పుడాడు, వీడు తప్పుడాడు. వీడి వెనకాల బోల్డ్ ఉంటాయి, అంతేనా? వీడి వెనకాల బోల్డ్ ఉంటాయి. యేసు చెప్పాడు, నీ కంటిలో ఉన్న నలుసుని చూసుకో, నీ కంట్లో ఉన్న దూలం చూడు. ఎదుటివాడి కంట్లో ఉన్న ఏం చూస్తున్నావు? నలుసు, చిన్నది చూస్తున్నావు. నీ దగ్గర ఏమో పెద్దది ఉంది లోపం, పాపం. దేవుని పిల్లలారా,
యేసుక్రీస్తుల వారు ఈ సమాజాన్ని బాగు చేసిన విధానం ఒకసారి ఆలోచించండి. ఎంత బాగా మాట్లాడాడండి ఆవిడతో. అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక మాటని మార్చేశాడండి. ఏమన్నాడు? వ్యభిచారిణి అమ్మా అంటాడండి. ఈరోజు భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా ఒక వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని అమ్మ అంటారా? అమ్మ అంటారండి. ఈరోజు దుష్ట సమాజం ఏంటంటే సొంత కన్నతల్నే అమ్మ అంటలు వీళ్ళు అంటున్నారా? అమ్మ అంటున్నారండి. ఈ తల్లులను పట్టుకెళ్ళి ఎక్కడేస్తున్నారు చెప్పండి? ఈరోజు ఎక్కడేస్తున్నారు? కాస్త వయసు ఉడికిన తర్వాత ఆవిడ పని ఆవిడ చేసుకోలేక కాస్త భారంగా మారగానే పట్టుకెళ్ళిపోతాడండి. ఎక్కడికి? వృద్ధాశ్రమానికి. నా భార్యకు నాకు డిస్టర్బెన్స్గా మారిపోయిందట. ఒక అతను అడుగుతాను. మేము వృద్ధాశ్రమానికి వెళ్ళామండి భోజనాలు పెట్టడానికి. భోజనాలు పెట్టాం. ఒక ఆవిడ పక్కన కూర్చుంది. అమ్మ ఎందుకమ్మా నేను ఇక్కడ వేసారు? ఏమన్నా ప్రాబ్లం మీకు ఎవరు లేరు అంటే, ఎందుకు లేదు నాయన, లక్షల రూపాయలు ఆస్తుంది, నా కొడుకు కోళ్ళు మంచి ఉద్యోగంలో ఉన్నారు. మరి నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు? వాళ్ళకి అడ్డుగా మారిపోయానట నేను. వాళ్ళ సంతోషాలకు అడ్డుగా మారిపోయానట. వాళ్ళ ప్రైవసీకి అడ్డొస్తున్నాడట నేను. చూసారండి ఎంత దుర్మార్గం అండి. తల్లి ప్రైవసీకి అడ్డొస్తుందా? తల్లి నీకు అడ్డుగా మారిపోయిందా? ఇలాంటి దుష్ట సమాజం ఉన్న ఈ లోకంలో వ్యభిచారిని పట్టుకుని వేసేయమంటున్నాడు అక్కడ. అమ్మా నా తల్లితో సమానం అమ్మా, నువ్వేంటమ్మా ఈ తప్పులు, నువ్వేంటమ్మా ఈ నేరాలు. మారుస్తున్నాడు. చూసారు మార్పు ఎలా తెస్తున్నాడు? చూసారు సమాజంలో దుష్టత్వం దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, దైవాలుగా మారుస్తున్నాడు. సమస్త్రీ గురించి మీరు మరి చదువుకుంటారండి. యాకోబు బావి దగ్గర కొండ పట్టుకున్న సమస్త్రీని ఆవిడ ఎంతో మంది భర్తలు మార్చేస్తుందంట. ఆవిడ బ్రతుకు మోగలేదు, మార్చేశాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆవిడను మార్చటమే కాకుండా ఎలా నిలబెట్టాడు తర్వాత ఆవిడని అంటే, ఊర్లోకి వెళ్ళి అందరికీ వాక్యం చెప్పే స్త్రీగా నిలబెట్టాడు. అవునా? ఎవడు తప్పు చేస్తూ పాపాలు చేస్తూ సువార్త చేస్తే ఎవరంటారండి ఆవిడ మాట? మారిపోయిందా? మారిపోయానని సమాజం ముందు వాళ్ళ గ్రామంలో నేను నిలబడి, నేను యేసు మాటలకు మారిపోయాను, నేను యేసు మాటలకు నా మనసు మార్చుకున్నాను, యేసు మాటలతో నా పాపాన్ని వదలగొట్టుకున్నాను, ఇదిగో మీ పాపాలు కూడా ఆయన వదలగొడతాడు, మీ నేరాలు పోగొడతాడు, పదండి వెళ్ళిపోదాం. ఏంటండి ఆవిడ జీవితం? ఒక నేరస్తురాలు సువార్థికురాలుగా మారిందేంటి? ఒక వ్యభిచారం చేసేవాడు అంత పవిత్రంగా మారిపోయిందేంటి? అంటే నేరాల మూల స్తంభం దుష్టత్వం అయితే, నేరాలకు మూలం దుష్టుడైతే, దుష్టుడు వెళ్ళాలి అంటే నీ దగ్గర ఉండవలసినది యేసు, నీ దగ్గర ఉండవలసినది యేసు మాటలు, వాక్యం. మీకు తెలియదు కదా, కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవాలు. మళ్ళా దుష్టత్వంలో నుంచి దైవత్వంలోనికి రావాలంటే యేసు మాటలు. అందుకే ఈ సెమినార్లు అండి నెల వీళ్ళు ఖర్చు పెట్టుకుని ఎందుకు పెడుతున్నారు? ఏమండి వీళ్ళు ఎందుకు త్యాగం అయిపోవాలి? వీళ్ళ కష్టం ఎందుకు వృధా అయిపోవాలి? వీళ్ళ కష్టం ఎందుకు ఇలా ఖర్చు అయిపోవాలి? దైవత్వం ఇది. మేమే బాగుండటం కాదు, మేము యేసులో ఉండటం కాదు, యేసును ఎరగక ఈ నేరాలలో పడిపోయిన వాళ్ళను, ఈ భయంకరమైన ఏమంటే పాపపు లోకంలో చిక్కుకుపోయిన వాళ్ళను కొద్దిమందినైనా యేసు వైపు మళ్ళించి వాళ్ళ జీవితాన్ని కాపాడాలి, వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలి. ఏమంటే కుటుంబంలో ఒక యవనస్తుడు ఒక త్రాగుబోతుగా మారిపోయాడా, లేదంటే ఒక డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయాడంటే, ఏమంటే ఒక కుటుంబం ఘోష కదండి. ఈరోజు కుటుంబం అంతా బాధపడుతూ ఉంటుంది కదండి. ఒక వ్యక్తి కుటుంబంలో అలా నేరస్తుడిగా మారిపోతే, ఒక వ్యక్తి వ్యభిచారిగా మారిపోతే, ఒక వ్యక్తి త్రాగుబోతుగా మారిపోతే కుటుంబాన్ని అంతటికీ బాధ కదండి అది. వేల డబ్బులు ఖర్చు పెట్టి ఒకడు మారితే వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటుందేమో, ఒకడు మారితే వాళ్ళ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుందేమో. ఏంటిదంతా? ఇందులో ఏం కనపడుతుంది మీకంటే? దైవత్వం, దేవుడి తత్వం ఇది. త్యాగం అయిపోవటం దేవుడి తత్వం ఇది. ప్రాణం పెట్టాడు. మీరు కూడా మీ సహోదరుల కోసం ఏం పెట్టండి అన్నాడు? ప్రాణం పెట్టండి, మీ ధనాన్ని ఇచ్చేయండి, మీ దేహాన్ని ఇచ్చేయండి, మీ రక్తాన్ని ఖర్చు పెట్టండి నా కోసం అన్నట్టు. ఇది దైవత్వం అండి, దేవుడి తత్వం. దేవుని పిల్లలారా, మన కార్యక్రమాలు మనం బాగా చేసుకుంటామండి. ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవులు ఉంటారు, ఏమండి ఎప్పుడు మీరు ఎందుకండి సబ్పెట్టరు, ఎందుకండి దేవుడి కార్యక్రమాలు చేయరంటే అందరూ అనే మాట ఏంటో తెలుసండి, మాకే చాలా ఇబ్బందిగా ఉంది బ్రదర్, పిల్లల ఫీజులు, మా హాస్పిటళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇరుగ్గా ఉందని అంటారు. నేను మాట్లాడుతానండి ఇక్కడ, ఇది నిజమో కాదు మీరు చెప్పండి. మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ఇబ్బంది కింద ఉంది అంటారు. ఈలోపు ఒక కుమార్తె బర్త్డే కానీ, కొడుకు బర్త్డే కానీ, లేదా కూతురు పెళ్లి కానీ వచ్చింది అనుకోండి, ఆ పెళ్లి టైంలో కూడా మాకు ఇబ్బందిగా ఉంది బ్రదర్, మేమేం చేయలేం, పెళ్లి ఏదోలాగా నెమ్మది కానిస్తాం అంటారా? అప్పు చేసి లక్షలు మరీ పెళ్లి చేస్తారా? కూతురు పెళ్లికి ఎలా చేస్తారండి? బర్త్డేలు అలా చేసుకుంటారండి. చాలామంది పెళ్ళిళ్ళ రోజు వస్తాయి యానివర్సరీలు, అవి 30 సంవత్సరాలు అయిపోయినా ఇంకా యానివర్సరీలే, ఘనంగా గొప్పగా.
చూడండి, సొంత కార్యక్రమాలకి వేలు వేలు ఖర్చు పెడుతూ ఒక దేవుడి కార్యక్రమం పెట్టండి, ఒక సభ పెట్టండి, దేవుడి గురించి ఒక మంచి మాట చెప్పించండి అంటే మా పరిస్థితి బాగోలేదు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి బాగోదు, సొంత కార్యక్రమాలకు వచ్చేసరికి అన్నీ బాగుంటాయి. ఇది మన తత్వం. నిజంగా దైవత్వమా ఇది దేవుడి తత్వమా? పౌలు గారిని ఒకసారి జ్ఞాపకం చేస్తానండి. పౌలు గారి జీవితం ఒకసారి మీరు చదవండి, పౌలు గారి పత్రికలు ఒకసారి చదవండి. పౌలు గారి జీవితం ఏంటో తెలుసండి. అసలు ఎవరు యేసుని నమ్మితే స్త్రీలను సైతం చూడకుండా ఈడ్చుకొచ్చి కొట్టేవాడిగా పౌలు గారి జీవితం ముందు సౌలుగా ఉన్నప్పుడు మనకు కనబడుతుంది. పౌలుగా మారిపోయిన తర్వాత ఏమన్నాడు తెలుసండి, చంపిన వాడే పౌలుగా మారిపోయిన తర్వాత అంటున్నాడు, నేను ప్రభువు కోసం సిలువ వేయబడి ఉన్నాను, నేను చనిపోయాను, ఇక మీదట జీవించేవాడను నేను కాను, నా యందు ఉన్నది ఎవరట? క్రీస్తు. చూసారు ఎలా మారిపోయాడు? ఒకప్పుడు చంపాడు, ఇప్పుడు చచ్చిపోతాడు అంటున్నాడు. దేవుడు ఒకప్పుడు అధికార పిచ్చితో అందరి మీద యుద్ధానికి వెళ్ళాడు. మారిపోయిన తర్వాత ఆస్తి వద్దనుకున్నాడు, వివాహం వద్దనుకుంటున్నాడు, ధనం వద్దనుకున్నాడు, నాకు ఉన్నదానంతా విడిచిపెట్టేశాను, పెంటగాను నష్టంగాను ఎంచుకున్నాను అన్నాడు. ఎలాగైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కావాలని సమస్తమును నేను నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాను. నాకు ఇప్పుడు దైవత్వం, ఇది దైవత్వం, దేవుళ్ళలోకి వచ్చేసాను. ఇప్పుడు నేను చచ్చిపోతాను, నేను ప్రాణం పెడతాను, నేను నా జీవితాన్ని ఇస్తాను, కొద్దిమందినైనా బాగు చేస్తాను, కొద్దిమందినైనా ప్రభువులో నిలబడతాను. ఇది దైవత్వం అంటే. మీరు ఇక్కడ కూర్చొని మనమంతా ఈ సభలో ఈ రాత్రి మనం ఆలోచించుకోవాలి, మనలో నిజంగా దైవత్వం వచ్చిందా? మనలోకి నిజంగా అలాంటి ప్రేమపూర్వకమైన భావాలు వచ్చాయా? మనం కూడా దేవుడి కోసం ఒక సభ, ఒక కార్యక్రమం, లేదా మనం సొంతంగా పెట్టలేనప్పుడు పెడుతున్న వాళ్ళకి ఒక 500 1000 రూపాయలు ఇచ్చి నా వంతుగా ఇది పెట్టుకుని మీరు ఇంకో సభ చేయండి బ్రదర్, ఇంకో కాస్త ఇలాంటి మంచి మాటలు చెప్పించండి, ఒక వ్యసనంలో పడిపోయిన ఒక వ్యక్తిని పట్టుకొచ్చి ఒక మంచి వాక్యం చెప్పి అతను మార్చండి. ఎవరికి ఉందండి బాధ్యత? ఒకనాడు యేసుకుంది, ఆ తర్వాత అపోస్తులకు ఉంది, ఆ తర్వాత పౌలు గారికి ఉంది, ఆ తర్వాత వాళ్ళు చేసిన ఒక స్టెఫన్ కానివ్వండి, పిలుపు కానివ్వండి, వీళ్ళంతా త్యాగం అయిపోయారు దేవుడి కోసం, దైవాలుగా మారి దైవత్వంలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. దేవుని పిల్లలారా, ఈరోజు చూస్తున్న ఈ సమాజంలో మన కనుమరుగైపోతున్నది ఏంటో తెలుసండి, కనుమరుగవుతున్న దైవత్వం అని పెట్టాం టైటిల్. ఎందుకంటే వీళ్ళంతా మానవత్వం అని కొట్టుకున్నారు. వీళ్ళకి ఎక్కడ దొరుకుతుంది? లేనిది పోయింది దైవత్వం రా బాబు, వచ్చింది దుష్టత్వం పోవాలంటే మార్గం యేసు, దేవుని మాటలు. ఈ రూట్లోకి వస్తే దుష్టుడు వెళతాడు, ఈ రూట్లోకి వస్తేనండి ప్రపంచం మొత్తం కొత్తగా మారుతుంది. ప్రపంచం మొత్తం దేవుడు కోరుకున్న కళల ప్రపంచంగా మారుతుంది. దేవుని పిల్లలారా, కనుక ఈ రాత్రి మీకు అర్థమైంది, ఈ నేరాలకు, ఘోరాలకు, పాపాలకు మూల స్తంభం దెయ్యం. వాడి గురించి ఒక మంచి మాట ఉంటుందండి, ముగిచ్చేస్తాను ఇక. అంటే వాడి గురించి ఒక్క మాట చెప్పి చివరిగా 2 మాటలు సమాజానికి చూపించి మీకు ముగించాలా. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు. ఇక్కడ ఒక పదం పఠించండి, మీ తండ్రి దురాశలు. అంటే ఇప్పుడు అపవాదకాడుకున్న లక్షణాలలో ఒక లక్షణం బయటపెట్టాడు అక్కడ యేసుప్రభు. ఏంటి లక్షణం? దురాశ. ఈ దురాశే సమస్త నేరాలకి మూల కారణం అండి. దురాశ సమస్త కీడులకు ఇదే మూలమైంది. రోజు ఇంట్లో భార్య ఉంటుంది, చక్కని భార్య ఉంటుంది, మరొక ఆవును కోరుకుంటాడు. ఏంటిది? దురాశ. ఇంట్లో భర్త ఉన్నాడు, మరొక పురుషుని కోరుకుంటుంది, దురాశ. చక్కటి జీతం అండి, గవర్నమెంట్ జాబ్, 50,000 జీతం వస్తుంది, సరిపోదు, ఏం కోరుకుంటున్నాడు? లంచం. ఏంటి దీని వెనకాల ఉన్నది? దురాశ. వీటన్నిటికీ మూల పురుషుడు ఎవరు చెప్పండి? పాపాలకి, నేరాలకి మూల పురుషుడు ఎవరట? దురాశకు మూల పురుషుడు వాడే. ఉన్నదాంతో సరిపెట్టుకోలేని తత్వం. నేరం చేసైనా, పాపం చేసైనా, ఒకడు పడగొట్టైనా, ఒకడు దోచేసైనా నేను బాగుండాలి, ఒకడు నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. దురాశ. ఈరోజు మనం తాగుతున్న పాల దగ్గర నుంచి, మనం తింటున్న ఆహార పదార్థాల దగ్గర నుంచి, మనం త్రాగుతున్న నూనె ఏదైనా మీరు తీసుకోండి, ఈరోజు మనం తింటున్నవన్నీ కల్తీ అండి. ఎందుకు కల్తీ అయిపోయాయి? వ్యాపారంలో ఏం పెరిగిందో తెలుసా? ఈరోజు దురాశ. పెరుగులోనండి మన మధ్యకాలంలో ఒక పాలు కంపెనీ పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఎముకల పొడి కలిపేస్తున్నారట దాంట్లో.
చచ్చిపోయిన జంతువుల ఎముకలు పొడి చేసండి పెరుగులో కలుపుతున్నారట. ఆ పెరుగు తినేసరికి మన వాళ్ళకి ఎలాగుందంటే, అబ్బా తోడెట్టుకున్న పెరుగు కూడా సరిపోదండి, అంత గడ్లాగా ఉంటుంది ఈ కంపెనీ పెరుగు అంటున్నారు. ఒత్తిదే దాని ఎండా ఉన్నది ఎముకలు పడేది. చచ్చిపోతున్నారండి. క్యాన్సర్లు, రోగాలు. చిన్నపిల్లలు త్రాగుతున్న పాలు మంచివా? మీ పిల్లలకంటే ఏమంటే కంటిన్యూగా ఒక 6 నెలలు పాలు ఇవ్వండి, వాడికి లోపల అంతా కపం పట్టేస్తుంది. ఎందుకు? పాలలో ఏముంది? కెమికల్. ఎందుకురా ఇలా పాలు ఇలా మార్చేసావు? ఎందుకురా ఈ పళ్ళు ఇలా మార్చేస్తున్నావు? ఎందుకురా ఈ తిండి పదార్థాలు ఎలా చేసావు? కోడి. మీ ఇంట్లో ఒకప్పుడు నాటుకోడి పెరగాలంటే, కోడిని కోసుకోవాలంటే గ్రామాల్లో తెలుసండి సంవత్సరం పడుతుందండి కోడి ఎదిగి మన నోట్లోకి మొక్కగా వెళ్ళాలంటే. ఈరోజు మీరు తింటున్న చికెన్ ఎన్ని రోజులు వస్తుందో తెలుసా? నెల 15 రోజులు. గట్టిగా అంటే 3 నెలల్లో పండి 2 కేజీలు కోడి వచ్చేస్తుంది. ఎలాగొచ్చేస్తుంది? చిన్న పిల్లకి వీడు ఇంజక్షన్లు చేసేస్తున్నాడు, అది అమాంతం పెరిగిపోతుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయాయి. ఏమంటే ఆహారం తిన్న, ఆ చికెన్ తింటున్న ఆడపిల్లలకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు వాళ్ళు. పెట్టిన కోడిగుడ్లు అవి రోగమే. ఎందుకురా ఇలాగ? ఏంట్రా ఇంత త్వరగా ఎందుకు వచ్చేయాలి? కోడి చక్కగా మేత వేస్తేనంటే అది 6 నెలలకో సంవత్సరానికి వస్తుంది. మేత ఇట్లేదు, ఏమేస్తున్నాడు? ఇంజక్షన్ వేసాడు. ఏంటి వీడికి ఇప్పుడు ఆశ? త్వరగా పంట వచ్చేస్తే, త్వరగా లక్షలు వచ్చేస్తాయి నాకు. ఒరే తిన్నోడు చచ్చిపోతాడు రా, చావని. నాకు మాత్రం ఏం కావాలి? డబ్బులు కావాలి. ఎవరు పట్టారు చెప్పండి ఈ లోకాన్ని? ఇప్పుడు ఎవడు పట్టాడు? సాతాను. ఇప్పుడు చదవండి 8వ అధ్యాయం 44 వచనం. వాడి లక్షణాలలో ఉన్న ప్రధాన లక్షణం దురాశ. చెప్పాడు చూడండి, ఎంత బాగుందో. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, నరహంతకులకు పితామహుడు వాడే. ఆది నుండి వాడు నరహంతకుడు. మొట్టమొదటి కయ్యను నరహంతకుడిగా మార్చాడు. ఈ రోజు ఎవడైనా మర్డర్ చేస్తున్నాడంటే వాళ్ళు కూర్చున్నది వీడే. దయ్యం, దుష్టుడు. ఆది నుండి వాడు నరహంతకుడు. వాడు సత్యమందు నిలిచినవాడు కాడు. అసలు వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు వాడి స్వభావాన్ని అనుసరించియే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. చూసారా, ప్రతి నేరానికి మూలం, అబద్ధాలకు మూలం వాడే, నేరాలకు మూలం వాడే, దురాశలకు మూలం వాడే, నరహత్యలకు మూలం వాడే. నరహత్య చేస్తున్నాడన్నా, అబద్ధం ఆడుతున్నాడన్నా, వ్యభిచారం అన్నా, దొంగన్నా, మోసమైనా మూలం ఎవరు చెప్పండి? ఇప్పుడు మూలం ఎవరు? మూలకారకుడు ఎవరు? అపవాది. అందుకే టైటిల్ వేసాం, కనుమరుగైపోతున్న దైవత్వం, కోరలు చాచిన దుష్టత్వం. దుష్టుడు వెర్రవీగు తిరుగుతున్న సమాజం అండి ఇది. జాగ్రత్త అండి. మీ పిల్లలు జాగ్రత్త. పసిపిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాక్యం నేర్పుకోలేదు అనుకోండి, చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తుల వారు భయం పెట్టుకోలేదు అనుకోండి, చిన్నప్పటి నుంచి ప్రేమ, జాలి, దయ, కరుణ, మనమంతా దేవుడి పిల్లలమే, ఎవరికి హాని చేయకూడదు, మనమంతా మన పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలమే, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా ఉండాలని మన కన్నతండ్రి పుట్టించాడు. ఏ నేరం వైపు నువ్వు వెళ్ళకూడదు రాని చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని అదుపులో పెట్టుకుంటేనే కానీ వాళ్ళు ఉండరండి. ఎవరి కాలానికి వచ్చేసరికి సిగరెట్టా, ఎవరి కాలానికి వచ్చేసరికి అమ్మాయిలా, ఎవరి కాలానికి వచ్చేసరికి బూతులా, ఎవరి కాలానికి వచ్చేసరికి చిరిగిపోయిన ప్యాంట్లా, పిచ్చుగూడు లాంటి కటింగ్లా. ఎవరు పట్టారండి వీళ్ళకి? ఎవరు పట్టారు? ఎవరండి పట్టింది వీళ్ళకి? ఒకప్పుడు నీట్గా షేవ్ చేసుకుని ఏమంటే సినిమాల్లో కనపడితే హీరో, ఇప్పుడు మాసిపోయిన గడ్డాలు వేసుకుని చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటే హీరో. ఎవరు పట్టారు చెప్పండి సమాజానికి? ఎవరు పట్టాడు? సినిమా వాళ్ళ దగ్గర నుంచి ఇండస్ట్రీగా చెప్పుకుంటుంది. అది సినిమా ఇండస్ట్రీ అట. దానికి పట్టింది వీడే. ఒకప్పుడు హీరో అంటే మంచివాడు, ఇప్పుడు హీరో అంటే తెలుసండి ఏమంటే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడు హీరో అట. ఎర్రచందనం ఏమంటే అడవుల్లోకి వెళ్ళి దొంగతనంగా పోలీసులకు దొరకకుండా స్మగ్లింగ్ చేసి స్మగ్లింగ్లో డబ్బులు సంపాదించేవాడు హీరో అట. ఇప్పుడు ఆ సినిమా చూసిన యవనస్తుడు ఏమి నేర్చుకుంటాడు చెప్పండి? ఏమి నేర్చుకుంటాడు? ఈ మధ్యకాలంలో చిత్తూరులో ఒక వార్త వచ్చిందండి. వార్త ఏంటో తెలుసండి, ఈడు కూడా గొడ్డలేసుకుని అడవిలోకి వెళ్ళిపోయాడు. ఒక్క చెట్టు నరికాడండి. ఒక్క చెట్టు నరికేసరికి ఫారెస్ట్ ఆఫీసర్ పట్టేసుకుని లోపల వేసేసరికి వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ, నీ వెనకాల ఎవరున్నారా, నువ్వు ఒక్కడవేనా, ముఠా ఏమన్నా ఉందా, అసలు నువ్వు ఎందుకు వెళ్ళేవరా చెట్టు కొట్టడానికి అంటున్నాడు. నేను చెట్టు కొట్టడానికి వెళ్ళింది నేను ఒక్కడే, నా వెనకాల ఎవడో లేడు, నా వెనకాల అల్లు అర్జున్ ఉన్నాడు అంటున్నాడు. మరి నీ వెనకాల అతను ఎలాగొన్నాడు అంటే, అతను చేస్తేనేమో సినిమాలో హీరో, నేను చేస్తే దొంగనా. వాడేమో లారీలు దొంగలు నరికాడు, నేను ఒకటేగా నరికాను అంటున్నాడు.
సరే ఎలాగుందంటే పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది అనమాట. పేపర్లో వేసిన న్యూస్ అండి ఇది. పుష్ప సినిమా చూసి నేను నేరస్తుడిగా మారాడు అంటున్నాడు. దెయ్యం అండి. అది ఎన్ని రూట్లలో పాడు చేయాలో మనుషులు అన్ని రూట్లలో పాడు చేస్తుంది. సినిమాల రూపంలో, సీరియళ్ళ రూపంలో, ఏమండి వస్తున్న కామెడీ షోల రూపంలో, అంతా బూతులు కదండి, దాన్ని అంటే అశ్లీలత కదండి. ఎన్ని రూట్లో సాధ్యమైతే అన్ని రూట్లలోనూ అది పాడు చేస్తుంది. ఏమంటే మనకున్నది ఒకే ఒకటండి. ఆ మాట చూపించాలి, మర్చిపోయాను నేను మధ్యలో. ఈరోజు మనల్ని కాపాడేది, మనల్ని దైవాలుగా ఉంచేది, మనల్ని నేరాలు చేయకుండా ఉంచేది ఒకే ఒకటండి, వాక్యం. అది పిల్లవాడైనా, యవనస్తుడైనా, వృద్ధుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా ఒక్క వాక్యం మాత్రమే మనల్ని కాపాడుతుంది. అందుకే వీళ్ళు 1000 రూపాయలు ఖర్చు పెట్టేది. చివరి మాట యోహాను గారు రాసిన పత్రిక రెండో అధ్యాయం చూద్దాం, ముగించేస్తాను ఇక. చివరి మాట యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం చూద్దాం. 14 నుంచి అండి, 14-15 చదువుకుని ముగించుకుందాం. చిన్నపిల్లలారా, మీరు మీ తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. చూడండి మాట ఎలాగుందో. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించుచున్నారు. చూసారా, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. దేవుని వాక్యం మీ యందు నిలిస్తే మీరు దుష్టుని జయిస్తారు, మీరు పాపాలు జయిస్తారు, మీరు నేరాలు జయిస్తారు. ఈ లోకంలో ఉన్న భయంకరమైన కార్యక్రమాలను మీరు జయించాలి అంటే మీలో ఉండవలసింది వాక్యం. యవనస్తులారా, మీరు దేవుని వాక్యంలో మీరు బలవంతులు. దేవుడి వాక్యంలో బలవంతుడైన వాడు దుష్టుడిని ఎదిరిస్తాడు. యేసుప్రభు దగ్గరికి దైవం వచ్చింది, ఎన్ని రకాల ప్రయోగాలు చేసిందో మీకు తెలియదు కదా. యేసుప్రభు పడగొట్టడానికి పడ్డడా? ప్రతిసారి వాక్యం చెప్పాడు దానికి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయం ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారు దయ్యానికి చెప్తున్న వాక్యాలు అక్కడ మీకు కనబడతాయి. జయించాడు వాక్యంతో. ఈరోజు మీకు నాకు వాక్యం లేదనుకోండి, పడిపోతాం. వాడు ఎంతటి భయంకరంగా వస్తాడో, ఎన్ని మాయోపాయాలు పన్నుతాడో మన ఆత్మీయ జీవితాలను పడగొట్టడానికి మీకు తెలియదు కదండి. ప్రభువులో ఉన్న వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. ప్రభువులో ఉన్నవారు మరింత భద్రంగా ఉండాలి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి చదువుకోండి. అక్కడ ఏముంటుందంటే, చక్కగా ఈ దెయ్యాలను వెలగొట్టాడండి, ఈ దుష్టత్వం నుంచి వెలగొట్టాడు, యేసుప్రభు దగ్గర రప్పించుకున్నాడు, బాప్తీసాలు తీసుకున్నాడు. చక్కగా బాప్తీసం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే చేయవలసిన కార్యక్రమం ఉంటుంది బైబిల్లో. బాప్తీసం తీసుకున్న వాడిని శిశువుతో పోల్చి ఈ శిశువుకి ఏమి ఉండాలని చెప్పాడు బైబిల్లో? వాక్యమను పాల వలన నీ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాటిని మీరేం చేయాలి? అపేక్షించండి అన్నాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో. ఎప్పుడైతే ఈ ప్రభులోకి వచ్చిన తర్వాత, ప్రభులోనికి వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత వాక్యం ఎప్పుడైతే నేర్చుకోవటం లేదో అప్పటికి వెళ్ళగొట్టబడ్డాడు దుష్టుడు. వాక్యం నింపుకోవాలి, దైవత్వం నింపుకోవాలి. వాక్యం నేర్చుకోవటం లేదు. అక్కడ మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ వెళ్ళగొట్టబడిన దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత దానికి ఎక్కడ ప్లేస్ దొరక్క ఎవరిలో నుంచి అయితే వెళ్ళిందో ఆడి దగ్గరికి మరలా వచ్చిందట. వచ్చేసరికి ఇల్లు ఎలా ఉందట, అతని హృదయం ఎలా ఉందట, శుభ్రంగా ఊడ్చి శుభ్రం చేసింది, లోపల ఎవరు లేరట. నిజానికి దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత లోపలికి ఎవరు రావాలి? దైవత్వం, దేవుడు రావాలి, వాక్యం రావాలి. ఏమీ లేదు, ఎంటీగా ఉంది. ఇది అనుకుంది, అబ్బబ్బబ్బబ్బా నేనున్నప్పుడే చాలా కంపు, నేనున్నప్పుడు వీడి హృదయం నిండా దురాలోచనలు, నేనున్నప్పుడు వీడి నిండా చెడు తలంపులు, ఎంత క్లీన్ అయిపోయి చాలా శుభ్రంగా ఉంది. ఈ శుభ్రంగా ఉంటున్న ఇంట్లో నేను ఒక్కడిని ఉండటం కాదు. ఏం చేయాలి ఇప్పుడు? మా బ్యాచ్ చాలా ఉంది, అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళ గోడల దగ్గర. అక్కడికి వెళ్ళింది, ఇంకొక మరి 7 దెయ్యాలను పట్టుకుంది. బబ్బబ్బబ్బబ్బబ్బా మనకు సూపర్ ఇల్లు ఒకటి రెడీ చేశాడు యేసుప్రభు, శుభ్రంగా కడిగి ఊడ్చి. పదండి వెళ్ళిపోదామని మరి 7 దెయ్యాలను పట్టుకొచ్చి ఆళ్ళు దూరిపోయిందట. వాడి గురించి మాట్లాడతాడండి కింద. వాడి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డది, మరీ దారుణం అయిపోయింది. అంటే ముందు చిన్నగా నాటకాలు ఆడుకొని చిన్నది ఆఫ్లు, చిన్నవి క్వార్టర్లో తాగేవాడు. 7 దెయ్యాలు వచ్చిన తర్వాత 2 ఫుల్లు ఎత్తుతున్నాడు అనమాట. బాగా ఓవర్ అయిపోయాడు. ఏమండి ఈ విషయం చాలా మందికి తెలియక ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఏమండి మా వాడు బాగుపడలేదండి, మా ఆయన బాగుపడలేదండి, మా ఆవిడ బాగుపడలేదు. బాగుపడాలంటే వాక్యం వెళ్ళాలి కదా. నింపింది ఎక్కడ? ప్రభుని లోపల తెచ్చుకున్నది ఎక్కడ? వాళ్ళు బాగోలేదు, వీళ్ళు బాగోలేదు, వాళ్ళు బాగోలేదు. ఎందుకు బాగుంటారు? వాక్యం పడితే బాగుంటారు, వాక్యం వస్తే బాగుంటారు, వాక్యం నేర్చుకుంటే బాగుంటారు, వాక్యం చదివితే బాగుంటారు. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. మేము ఆదివారం ఆరాధనలు తప్ప అసలు జిప్పేది ఇయ్యం బైబిల్ది. ఇంకెక్కడ బాగుంటాడు? దేవుని పిల్లలారా,
దుష్టుడండి. ఈ భయంకరమైన నేరాలు వెనకున్న మహాశక్తి దుష్టత్వం అండి. దానిలో నుంచి బయటికి రావాలంటే వాక్యం ఒక్కటే మార్గం. కనుక దేవుని పిల్లలారా, ఈ కోరలో చాచిన దుష్టత్వం ఇందులో మనం ఉన్నాం. జాగ్రత్త అండి, మీ పిల్లల జాగ్రత్త, మీ కుటుంబాల జాగ్రత్త. చక్కగా వాక్యానికి రండి. ప్రతి నెల ఇక్కడ పెడుతున్నారట కదా, మిస్ అవ్వకుండా మీరు మీ కుటుంబాలు వచ్చి ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాలు నేర్చుకోండి, మార్చుకోండి, కుటుంబాలను కట్టుకోండి, సంఘాలను కట్టుకోండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి తప్ప ఈ లోకం వైపు చూడకండి. భయంకరమైనది లోకం, పాపపు లోకం.